The next concept is insurance. Insurance. So point to point వెళ్దాం, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్ సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే మనం ఏ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతాం? ఫస్ట్ థింగ్, సో ఇట్ ఈస్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ లో జనరల్లీ ఇన్సూరెన్స్ అనేది ప్రాసెస్ అనేది మీకు ఫస్ట్ తెలిసి ఉంటుంది. అందరూ చాలా వరకు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అవి కడుతుంటారు కాబట్టి తెలిసిన జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్? మనం వెళ్తాం, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తాం, మన లైఫ్ మీద ఇన్సూరెన్స్ కావాలని అడుగుతాం. వాడు చెప్తారు, మీకు ఇన్నేళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే కనుక ఎప్పుడైనా కనుక చనిపోతే కనుక మీకు ఇంత డబ్బులు ఇస్తాం అని చెప్తారు. ఓకేనా? ఇది జనరల్లీ సో లైఫ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. రైట్, ఎవ్రీ ఇయర్ మనం ఏం చేయాలి? ప్రీమియం పే చేయాలి. దాన్ని ఏమంటాం? ఇన్సూరెన్స్ ప్రీమియం అంటాం. ఈ ప్రీమియం మనం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తే సో వాడు మనకి మన లైఫ్ ని ఇన్సూర్ చేస్తాడు. రైట్ అన్న? ఇన్సూర్ అంటే అవసరం అయితే మనకి పేమెంట్ అనేది ఇస్తాడు, ఒక లంసమ్ అమౌంట్ చెప్తాడు, దానికి తగ్గ ప్రీమియం నువ్వు పే చేస్తే ఒకవేళ అనుకోకుండా కానీ ఏదైనా రీజన్ వల్ల చనిపోతే కనుక మనం సో మనకి ఆ అమౌంట్ ఏం చేస్తాడు? పేమెంట్ చేస్తాడు. సో సమ్ ఇన్సూర్డ్ అంటాం. ఆ పేమెంట్ అమౌంట్ మనం సమ్ ఇన్సూర్డ్ అంటాం. జనరల్లీ టర్మ్స్ కొంచెం చిన్న టర్మ్స్ ఇన్ ఫ్యూచర్ లో నెమ్మదిగా ఒకటి నేర్పిస్తాను. సో ఈ కేసు మనం మాట్లాడతాం. సో దీనిలో మనం మాట్లాడే దేని గురించి? లైఫ్ ఇన్సూరెన్స్. పాయింట్ హియర్, ఇఫ్ life insurance premium paid by partners. ఫస్ట్ థింగ్, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏ పార్ట్నర్ వాడి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వాడే కట్టుకున్నాడు అనుకున్నాం. ఓకేనా? ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న పార్ట్నర్స్ వాళ్ళ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వాడే కట్టుకున్నాడు అనుకున్నాను. దీంతో ఫర్మ్ కి ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసు పార్ట్నర్ వాడి ప్రీమియం వాడు కట్టుకుంటే సో దీంతో అసలు ఫర్మ్ కి ఎటువంటి సంబంధం లేదు. సో ఈ సిచ్యువేషన్ కి అసలు ఫర్మ్ బుక్స్ కాబట్టి మనం రాసేది అకౌంటింగ్. సో నో ఎండ్. ఫస్ట్ థింగ్, సో ఫర్మ్ కి ఏం సంబంధం ఉంది? పార్ట్నర్ వాడు సొంతంగా వాడు డబ్బులు పెట్టి వాడు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకుని వాడు ఇన్సూరెన్స్ తీసుకుంటే అది పార్ట్నర్ యొక్క ఇండివిజువల్ యాక్టివిటీ. సో దాంతో ఫర్మ్ కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఫర్మ్ బుక్స్ మన అకౌంట్స్ తయారు చేస్తాం కాబట్టి దానికి అసలు మనకి సంబంధం లేదు. కేసు సంబంధం లేని కేసు. రైట్? రెండు, ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ స్టేజ్ బై స్టేజ్ వెళ్తాం, జస్ట్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఇఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం paid by partner from firm money. ఇప్పుడు ఈ కేసు తీసుకుంటాను. ఈ కేసులో నీకు అనిపిస్తుంది సార్ దీనిలో మాత్రం మనకి ఏ సంబంధం లేదు, పార్ట్నర్ వాడు సొంతంగా పే చేసుకున్నాడు అంతే కదా. కానీ హీ యూజ్డ్ మనీ ఆఫ్ ది ఫర్మ్ కదా. ఫర్మ్ లో డబ్బులు ఉన్నాయి నాన్న, పార్ట్నర్ ఏం చేశాడు? ప్రీమియం కట్టాలి కదా అని చెప్పి ఫర్మ్ లోంచి డబ్బులు తీసుకెళ్లి ప్రీమియం కట్టేసాడు. ఫర్మ్ లోంచి ఎవరైనా డబ్బులు పార్ట్నర్ పట్టుకెళ్తే వాట్ ఎవర్ బి ద కేస్, అది ప్రీమియమా, వాడి ఇంట్లో పర్పసా, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెసా, ఇంట్లో కూరగాయలు కొన్నాడా, లేదంటే వాళ్ళ పిల్లలకి ట్యూషన్ ఫీజు కట్టాడా, రీజన్స్ అనవసరం. ఫర్మ్ లో నుంచి పార్ట్నర్ డబ్బులు పట్టుకెళ్ళాడు. సో హౌ కెన్ యూ ట్రీట్ దిస్? ఇట్ ఈస్ ట్రీటెడ్ లైక్ ఏ డ్రాయింగ్. ట్రీటెడ్ లైక్ ఏ డ్రాయింగ్ కదా. సో ట్రీటెడ్ లైక్ ఏ డ్రాయింగ్ అంటే వెంటనే మనకి ఎంట్రీ ఏమొస్తుందన్నా? సో డ్రాయింగ్ అకౌంట్ డెబిట్ ఆర్ క్యాపిటల్ డ్రాయింగ్ చేయించినా లేదా క్యాపిటల్ రాసేసినా పర్వాలేదు. ఎవరైతే పార్ట్నర్ పట్టుకెళ్ళారో వాళ్ళు డెబిట్ చేసి టు ఫర్మ్ లోంచి క్యాష్ ఆర్ బ్యాంక్ ని క్రెడిట్ చేసి అయిపోయింది. ఓకేనా? సో ఇవి రెండు ఫస్ట్ అండర్స్టాండింగ్. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పార్ట్నర్ ఇండివిజువల్ గా పే చేసుకుంటే ఇండివిజువల్లీ, రైట్ అన్న? సో అప్పుడు అసలు ఫర్మ్ కి ఎటువంటి సంబంధం లేదు, దానికి నో ఎంట్రీ. ఒకవేళ పార్ట్నర్ యొక్క ప్రీమియం వాడు ఇండివిజువల్ గా పే చేసుకున్నాడు కానీ డబ్బులు ఫర్మ్ లోంచి వాడాడు. సో ఫర్మ్ లోంచి వాడాడు కాబట్టి మనం ఫర్మ్ కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తయారు చేస్తున్నాం కాబట్టి సో అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకుంటే సో డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏ డ్రాయింగ్స్ ఆర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇది కూడా బాగుందన్న. ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్, సార్ అలా కాకుండా ఇన్సూరెన్స్ అనేది ఫర్మే తీసుకోవచ్చా? దెన్ వీఆర్ కమింగ్ ఇన్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్. జాగ్రత్తగా అర్థం. ఇప్పుడు కేసు జాగ్రత్తగా నేను రాసించాను. ఇఫ్ లైఫ్ ఇన్సూరెన్స్
టేకెన్ బై ఫర్మ్ ఆన్ పార్ట్నర్ లైఫ్స్. పార్ట్నర్స్ యొక్క లైఫ్ మీద పార్ట్నర్ తీసుకోలే ఇన్సూరెన్స్ అని. ఈసారి ఎవరు తీసుకున్నారన్నా? టేకెన్ బై ది ఫర్మ్. పార్ట్నర్ లైఫ్ మీద పార్ట్నర్ తీసుకుంటే ఇండివిజువల్ థింగ్, దానికి అసలు ఎంట్రీ ఉండదు. ఒకవేళ పార్ట్నర్ లైఫ్ మీద వాడి ఇన్సూరెన్స్ తీసుకుని డబ్బులు ఫర్మ్ నుంచి తీసుకెళ్తే డ్రాయింగ్స్. అలా కాకుండా ఈసారి ఫర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ పిలిచి చెప్పింది అనమాట. ఏమని? బాబు, నా దగ్గర ABC ముగ్గురు పార్ట్నర్స్ నా ఫర్మ్ ఆలోచిస్తున్నారు ఇదంతా కూడా. ఓకేనా? నిజంగా ఫర్మ్ పిలిచిందంటే ఫర్మ్ పిలవదు, దీని అర్థం ఫర్మ్ తీసుకుంటుందని అర్థం అంతే. అంటే ABC ముగ్గురు పార్ట్నర్స్. సో ముగ్గురు పార్ట్నర్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్స్. వీళ్ళ పేరు మీద నాకు ఇన్సూరెన్స్ పాలసీ కావాలి, వీళ్ళకి ఇన్సూరెన్స్ కావాలి. ఎందుకంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో నుంచి వీళ్ళు వెళ్ళిపోయినా లేదా వీళ్ళు చనిపోయినా అప్పుడు నాకు వెంటనే నువ్వు డబ్బులు ఇస్తావు కాబట్టి ఆ డబ్బులతో వీళ్ళకి నేను ఏం చేయొచ్చు? సెటిల్మెంట్ చేయొచ్చు. ఇందాకే అనుకున్నాం మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినప్పుడు, ఇది రిటైర్మెంట్ ఆర్ డెత్ లో వై ఇమీడియట్ పేమెంట్ చేయలేకపోతున్నాం మనం అంటే ద రీజన్ ఈస్ క్యాష్ లేకే కదా. మరి ఆ క్యాష్ ప్రాబ్లం ఉండకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్ చనిపోయాడు, వాడికి సెటిల్ చేయాలి. ఇప్పుడు ఫర్మ్ గానీ పాలసీ తీసుకుంది అనుకున్నానా, వెంటనే డబ్బులు వస్తాయిగా ఫర్మ్ కి. ఆ ఫర్మ్ కి వచ్చిన డబ్బులతో ఫర్మ్ ఏం చేస్తుంది? హ్యాపీగా పార్ట్నర్ యొక్క అమౌంట్ ని సెటిల్ చేసేస్తుంది. అంటే ఈజీ సెటిల్మెంట్ టు పార్ట్నర్స్ ఆఫ్టర్ ది డెత్ ఆర్ రిటైర్మెంట్. ద ఫర్మ్ టేకెన్ ఎ డెసిషన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఫర్మ్ is taking a decision of taking life insurance on the partners lives. ఇది ఫస్ట్. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ అని, ఫర్మ్ పార్ట్నర్స్ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ 2 ways. ఒకటి ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆర్ ఇంకొక పేరున సపరేట్ లైఫ్ పాలసీ. మా ఇన్సూరెన్స్ పాలసీ సారి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక పేరు ఏంటది, ఒక కేటగిరీ. సరే, ఎవరు తీసుకున్న ఇన్సూరెన్స్? ఫర్మ్. ఎవరి పేరు మీద తీసుకుంది? పార్ట్నర్స్ పేరు మీద ఫర్మ్ తీసుకుంటుంది అన్న. రైట్? అంటే ఫర్మే అన్ని బేర్ చేస్తుంది అన్న. ప్రీమియం అయినా ఏదైనా ఫర్మే బేర్ చేస్తుంది. పార్ట్నర్ కి జస్ట్ ఇది పేరు మీద తీసుకుంటుంది అంతే. రైట్? సో ఎందుకు తీసుకుంటుంది అంటే చెప్పాను కదా, ఫర్మ్ కి చాలా అవసరం, డబ్బులు చాలా అవసరం. ఎందుకంటే చనిపోయినప్పుడు కానీ రిటైర్మెంట్ కానీ సెటిల్మెంట్ చేయాలంటే పార్ట్నర్స్ క్యాపిటల్ బ్యాలెన్స్ చాలా హెవీగా ఉంటుంది. అంతంత డబ్బులు ఫర్మ్ దగ్గర ఉండవు. సో మరి ఫర్మ్ డబ్బులు కావాలంటే వన్ ఆఫ్ ది ఆప్షన్ ఈజ్ టేకింగ్ లైఫ్ ఇన్సూరెన్స్. అప్పుడు ఆ పార్ట్నర్ ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకెళ్లి పార్ట్నర్ అకౌంట్ కి సెటిల్మెంట్ చేయొచ్చు. సో వన్ మెథడ్ ఆఫ్ టేకింగ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఇండివిజువల్ ఆర్ సపరేట్ లైఫ్ పాలసీ. అనదర్ వన్ ఈజ్ జాయింట్ లైఫ్ పాలసీ. ఓకేనా? సో అబ్జర్వ్ చేయాలి, వాట్ ఈస్ మెant బై ఇండివిజువల్ ఆర్ సపరేట్ లైఫ్ పాలసీ అంటే కనుక, సో సింపుల్ అండి. దీనిలో నాకు సపరేట్ లైఫ్ పాలసీ అంటే పాలసీ, లైఫ్ పాలసీ taken on each partner separately. సో ప్రతి పార్ట్నర్ పేరు మీద సపరేట్ పాలసీ. ఏ పేరు మీద పాలసీ? బి పేరు మీద పాలసీ, సి పేరు మీద పాలసీ. లేదు నాకు ఇద్దరు పార్ట్నర్స్ ఇంపార్టెంట్, ఇద్దరు పేరు మీద లైఫ్ పాలసీ చేద్దాం, వీటి చాలా చిన్న పార్ట్నర్, వీడి పెద్ద సెటిల్మెంట్స్ ఉన్న, వీడి కోసం అవసరం లేదనుకుంటే యూ కెన్ టేక్ 2 పాలసీస్, ఏ పాలసీ, బి పాలసీ. ఇండివిజువల్ గా ప్రతి పార్ట్నర్ పేరు మీద సపరేట్ గా పాలసీ తీసుకుంటే ఇట్ ఇస్ కాల్డ్ సపరేట్ లైఫ్ పాలసీ. ఇట్ ఈస్ ఏ one policy for all partners. సో జాయింట్ లైఫ్ పాలసీ అంటేనా ఒకటే పాలసీ తీసుకుంటున్నాను ఫర్మ్. ఆ ఒక పాలసీలో ముగ్గురు పార్ట్నర్స్ కవర్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురికి కలిపి ఒక పాలసీ తీసుకుంటుంది. ఒకరు చనిపోయినా లేదా ఒకరు రిటైర్ అయిపోయినా పాలసీ క్యాన్సిల్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా అప్డేట్ చేయాలి. దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ముగ్గురు పేరు మీద పాలసీ తీసుకుంది ఫర్మ్, కానీ ఫర్ ఎగ్జాంపుల్ సి అనేవాడు సడన్ గా చనిపోయినా అప్పుడు ఏపీ కంటిన్యూ అవుతున్నారు కదా, పాలసీని కంటిన్యూ చేస్తానంటే కుదరదు. ముగ్గురులో ఎవరు చనిపోయినా లేదా ఎవరు రిటైర్ అయిపోయినా ఈ పాలసీ అనేది క్యాన్సిల్, జాయింట్ లైఫ్ పాలసీ. అదే సపరేట్ పాలసీ అయితే ఆ ప్రాబ్లం ఉండదు నన్ను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు పేరు మీద 3 పాలసీస్ తీసుకుంటాం. ఇప్పుడు ఏ చనిపోయాడు అనుకున్నా ఏ పాలసీ ఒకటి క్యాన్సిల్ చేస్తాం, బీసీ పాలసీ ఏమవుతాయి కంటిన్యూ, వాళ్ళు వద్దనుకుంటే క్యాన్సిల్ చేస్తాం తప్ప, లేదా బిఎన్సీ పాలసీస్ ఏమవుతాయి, లైఫ్ పాలసీస్ కంటిన్యూ అవుతాయి. సో అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ, అర్థమవుతుందని చెప్తున్నాను నేను. సో ఇండివిజువల్ లైఫ్ పాలసీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఒక పాలసీ క్యాన్సిల్ చేసి రిమైనింగ్ పాలసీస్ కంటిన్యూ చేయొచ్చు. జాయింట్ లైఫ్ పాలసీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే అసలు ఉన్న డిసడ్వాంటేజ్ అంటే ఒక పాలసీ తీసుకుంటాం కాబట్టి ముగ్గురులో ఎవరు రిటైర్ అయినా లేదా ఎవరు చనిపోయినా కూడా పాలసీ ఏమో ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సో కానీ జాయింట్ లైఫ్ పాలసీలో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం
ఈ పాలసీ గురించి ఇన్ డీటెయిల్ గా చదివితే ఆటోమేటిక్ గా దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ దీనిలోకి ఏమవుతుంది అడ్వాంటేజ్ కింద ఉంటుంది. సో దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి, సో అసలు ఈ పాలసీ ఏంటి దాని మీద మనం ఒకసారి చాలా జాగ్రత్తగా ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ ఈ సపరేట్ పాలసీ చూద్దాం, దాని తర్వాత మనం ఏం చేద్దాం జాయింట్ లైఫ్ పాలసీకి వెళ్దాం. సో పాయింట్ క్లియర్ అయినా అందరికి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చదువుతాం అనేది తెలియాలి కదా. సో లైఫ్ ఇన్సూరెన్స్ లో పార్ట్నర్ వాడి పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఆ ప్రీమియం వాడి పే చేసుకుంటే ఫర్మ్ కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి దానికి ఎంట్రీ ఉండదు. ఒకవేళ పార్ట్నర్ పాలసీ తీసుకుని ఫర్మ్ గానీ మనీ నుంచి కానీ పే చేసేదానికి ఒక మహానుభావుడు, అప్పుడు ఆ పార్ట్నర్ ఖచ్చితంగా దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, డ్రాయింగ్ కింద ట్రీట్ చేయాలి. ఒకవేళ కానీ పార్ట్నరే కాకుండా ఫర్మే పార్ట్నర్స్ పేరు మీద పాలసీ తీసుకోవాలనుకుంటే దానికి రెండు దారులు ఉన్నాయి. ప్రతి పార్ట్నర్ పేరు మీద ఇండివిజువల్ గా తీసుకుంటే దాని ఇస్ కాల్డ్ సపరేట్ లైఫ్ పాలసీ ఆర్ ఇండివిజువల్ లైఫ్ పాలసీ. అందరి పేరు మీద కలిపి ఒక పాలసీ తీసుకుంటే వన్ పాలసీ ఫర్ ఆల్ పార్ట్నర్స్ ఇస్ నోన్ యాజ్ జాయింట్ లైఫ్ పాలసీ. సో రెండింటికి కూడా మనం ఇప్పుడు అకౌంటింగ్ అనేది తెలుసుకుందాం. రైట్, స్టార్ట్ చేద్దామా? సపరేట్ లైఫ్ పాలసీ కాన్సన్ట్రేట్ చేయండి. ఈ పాలసీని అర్థం చేసుకోవడం కోసం టేక్ ఎన్ ఎగ్జాంపుల్ బెటర్, రైట్? ఎగ్జాంపుల్ తీసుకుని ఐల్ గో విత్ జర్నలిస్ట్. సో ఎగ్జాంపుల్ లో ఏ బి సి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. రేషియో 3:2:1 6. పాలసీ అమౌంట్ 60,000. ప్రీమియం అమౌంట్ 6,000 per annum every year. లైఫ్ పాలసీకి లైఫ్ ఉంటుంది కదా. సో పాలసీ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 years. లెట్ us take an example, small example. స్మాల్ ఎగ్జాంపుల్ చాలా ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఇదంతా కూడా. రైట్, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోవాలి. సో ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు సపరేట్ లైఫ్ పాలసీ కాన్సెప్ట్ మాట్లాడుతాం. అంటే ఏబిసి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నాయంటే ఎన్ని పాలసీస్ ఉంటాయి? పాలసీ అమౌంట్ 60,000 ఒక పాలసీ అన్న అంటే ఇలా ఎన్ని పాలసీ తీసుకుంటారు? ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 పాలసీ తీసుకుంటారు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 3 పాలసీస్. రైట్, నెక్స్ట్ ప్రీమియం అమౌంట్. ప్రతి పాలసీ మీద ఎంత ప్రీమియం పే చేయాలి? 6,000 per annum పే చేయాలన్న ప్రీమియం. అలా పే చేస్తేనే ఆ పార్ట్నర్ 3 ఆర్లు 18,000 పే చేస్తే, ఒకవేళ ఎవరైనా పార్ట్నర్ కానీ చనిపోతే మనకి ఎంత ఇస్తారన్న 60,000 పే చేస్తారన్న. మా అర్థమవుతుందని చెప్పాను నేను. సో ఇట్ ఈస్ కాల్డ్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటాం. పాలసీ అమౌంట్ ఆర్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటాం. సో ఇదేమో ప్రీమియం అమౌంట్ అన్న. ప్రీమియం ఎంత పే చేస్తామంటే 6,000 per annum పే చేయాలి. మనం పే చేయాలన్న అంటే ఫర్మ్ పే చేయాలన్నప్పుడు ఇది. ఎందుకంటే ఈ పాలసీ అంతా ఎవరు తీసుకున్నారు? ఫర్మ్ తీసుకుంది. అందుకే ఈ మెథడ్ పేరు ఏంటి? సపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్. మళ్ళీ క్వశ్చన్స్ ఇంకా రైట్ చేయకూడదు. అందరికి అర్థమవుతుందో మనం ఎలా వెళ్తామో. రైట్, ఇప్పుడు అయితే ఇది అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టర్మ్స్ కూడా తెలుసుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అన్న, ఎందుకంటే చాలా ప్రమాదకరం. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నేను విత్ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక డేటా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేసేటువంటి డేటా ఏంటంటే మన టర్మ్ని బట్టి మనకి సరెండర్ వాల్యూని ఫిక్స్ చేస్తున్నారు. సరెండర్ వాల్యూ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏం చెప్తున్నాను? సరెండర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసు. ఒక పాలసీ వాల్యూ ఎంత అనుకున్నావు? 60,000 కదా. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నువ్వు 6,000 పేమెంట్ పే చేసావు, రైట్? ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి నువ్వు ఫస్ట్ ఇయర్ పేమెంట్ మాత్రమే పే చేసావు కాబట్టి నాకు ఇంకా పేమెంట్ చేసి అప్పుడు నాకు ఈ పాలసీ వద్దు అని అన్నావు నాన్న. 1 year అయిపోయింది, సో పేమెంట్ చేసేసావు, ఇప్పుడు నాకు పాలసీ వద్దు అన్నప్పటికీ ₹1 కూడా ఇవ్వను నాన్న. ఇవి రూల్స్ అనేవి, ఇవి ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకునే రూల్స్, రైట్ నాన్న. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 2 years కి పేమెంట్ పే చేసాం అంటే ఇప్పటిదాకా ఒక పాలసీ మీద 6,000 అంటే ఎంత పే చేసాం? 12,000 పే చేసాం నాన్న. 12,000 పే చేసావు కాబట్టి దానికి ఎంత వరకు సరెండర్ చేయొచ్చు అంటే 2 years తర్వాత వాడిని ఎంతకి సరెండర్ చేయొచ్చు? ఆ పాలసీ నాకు వద్దు బాబు అని అంటే వాడు డబ్బులు ఎంత ఇస్తాడు అని అంటే కనుక
ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 12,000 పే చేసావు కాబట్టి పాలసీ 60 కాబట్టి 60,000 ఇచ్చేస్తాడా? నాకు వద్దంటే 60 ఇచ్చేస్తాడా? ఇవ్వను నాన్న. ఎప్పుడు పార్ట్నర్ చనిపోతే ఇస్తారు 60, వద్దంటే ఇవ్వరు. ఫర్మ్ వద్దన్నంత మాత్రం ఇవ్వను నాన్న. సో ఎంత ఇస్తాడో చాలా తక్కువ ఇస్తాను, లైక్ 4,000 ఇస్తాడు. సార్ అదేంటి మనం 12 కట్టాం కదా, 12 కదా 12 ఇవ్వాలి ఏంటి? నువ్వు రూల్స్ ఫాలో అయ్యి ఉంటే హ్యాపీగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏళ్ళు నువ్వు 12,000 కట్టాల్సింది యాక్చువల్ గా, 18,000 కట్టాలా? 18,000 కూడా అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నీ ఇష్టం. వాడు చెప్పింది ఏంటి? రిస్క్ తీసుకుని నువ్వు 6,000 ఎవ్రీ ఇయర్ కడితే ఈ 2 తర్వాత ఒకవేళ గానీ టర్మ్ అయిపోతే చాలా మంది ఆ పాలసీ అమౌంట్ ఇచ్చేస్తారు, కొంతమంది చనిపోయినా మిడిల్ లోనే పాలసీ అమౌంట్ ఇస్తారు. అదే బెనిఫిట్, ఆ రిస్కే ఆడికి ఉన్న బెనిఫిట్ నాన్న. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 3 years పాలసీ కట్టేసారు అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ కొంచెం పెంచుదాం, అండర్స్టాండింగ్ కోసం 4 years లైఫ్ పెడదాం. లైఫ్ 4 years పెడదాం. సో 3 years లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టనుకున్నాను, నార్మల్ 18,000 కట్టనుకున్నాను, 10,000 ఇస్తారంట. అంటే వద్దు అంటే 3 years తర్వాత నేను వద్దు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, 4 years తర్వాత ఇంక వద్దు అంటే కనుక పాలసీ నాకు వద్దు, ఇంకా ఎవరు చనిపోలేదు, పాలసీ టైం అయిపోయింది, మొత్తం డబ్బులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఇస్తాను. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకేనా? ఇది టర్మ్స్. ఈ టర్మ్స్ సరెండర్ వాల్యూ అనేది ఏంటి? ద వాల్యూ ప్రొవైడెడ్ ఆర్ గివెన్ బై ది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వన్స్ ద పాలసీ సరెండర్డ్. మన పాలసీ నాకు వద్దురా బాబు అని మనం వదిలేసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ చేసి సెటిల్మెంట్ నా. అది 1 year తర్వాత అయితే కనుక నిల్లు అసలు ఇవ్వదు. 2 years పేమెంట్ చేస్తుంటే అప్పటికి నువ్వు 4,000 ఇచ్చే అవకాశం ఉంది. 3 years పేమెంట్ నువ్వు ఆల్రెడీ చేస్తుంటే 10,000 వెనక్కి ఇస్తాను వద్దనుకుంటాను పాలసీ. 4 years పేమెంట్ కానీ చేస్తుంటే పాలసీ వద్దనుకుంటే మనకి ఎంతవరకు రావచ్చు? 30,000 ఇస్తాను. ఒకవేళ పార్ట్నర్ కానీ చనిపోతే కనుక ఎంత డబ్బులు వస్తాను? 60,000 డబ్బులు వస్తాను. ఇది కేసు, రైట్? ఇది ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ కొంచెం జాగ్రత్తగా అందరూ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను తర్వాత నెక్స్ట్ పేజ్ తిప్పినప్పుడు మనకి మళ్ళీ డేటా అనేది గుర్తుండాలి క్లియర్ గా అందరికీ కూడా, రైట్? ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇప్పుడు దీన్ని నేను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ రూపంలో మారుస్తాను. ఏం జరగచ్చు కేసెస్ డిఫరెంట్ యాంగిల్స్ తో మనం ఆలోచించడానికి ఎగ్జాంపుల్ తీసుకోవాలి. జర్నల్ ఎంట్రీస్ మరి ఎవరైనా రికార్డ్ రాసుకోవాలనుకుంటే ఇప్పుడు రాసుకోవచ్చు, లేదంటే రికార్డ్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ మనం యూట్యూబ్ లో పెడతారు కదా సార్, సో సార్ యూట్యూబ్ లో పెట్టినప్పుడు సో లింక్ ఓపెన్ చేసుకుని హ్యాపీగా మీరు రికార్డ్ నోట్ చేసుకోండి. కాన్సన్ట్రేషన్ అంత ముందు అర్థం అవడానికి పెట్టండి. మీకు అర్థమైతే ఆటోమేటిక్ గా రికార్డ్ చేసుకోవడానికి మనకి తర్వాత యూట్యూబ్ లో చూసుకుని వీడియో మనమే డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటూ తర్వాత రాసుకోవచ్చు నోట్స్, రైట్? సో కాన్సన్ట్రేషన్ అండర్స్టాండింగ్ మీద మాత్రమే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో సపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో జర్నల్ ఎంట్రీస్ మనం ఈ కేసుకి వెళ్తే కనుక ఫస్ట్ నన్ను ఇయర్ 1 లో ప్రీమియం పేమెంట్ చేసింది ఫర్మ్. మనం ఎవరి బుక్స్ లో ఉన్నాం? ఫర్మ్ బుక్స్ లో ఉన్నాం. ప్రీమియం పేమెంట్ ఎంత? 6,000. ఎంతమంది పార్ట్నర్స్? 3. 6 into 3 18,000 పేమెంట్ నాన్న. సో ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నాం కాబట్టి దానికి ఎంట్రీ రాయాలి. ఫస్ట్ ఎంట్రీ ప్రీమియం పెయిడ్ బై. ప్రీమియం ఎవరు పే చేస్తారన్న? పార్ట్నరా ఫర్మా? ఫర్మ్ పే చేస్తారు, ఎందుకంటే ఇట్ ఇస్ ఏ పాలసీ టేకెన్ బై ది ఫర్మ్, రైట్? సో ప్రీమియం పే చేస్తేనన్న ఎంట్రీ, దీనికి ఎంట్రీ ఏమొస్తుందో అబ్జర్వ్ చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఫర్మ్ కి ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ అవుద్ది. 6,000 into 3 18,000 డెబిట్ అవుద్ది. 2 క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ పేమెంట్ చేస్తాం. కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అందరూ, రైట్? నెక్స్ట్ వన్ సెకండ్ ఎంట్రీ ఫర్మ్ ప్రీమియం పే చేస్తున్నాను ఎవ్రీ ఇయర్, ఫస్ట్ ఇయర్ పే చేస్తున్నాను. ఈ రెండుకి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్స్పెండిచర్ ఫర్మ్ కి ఏం చేయండి? ఎక్స్పెండిచర్ కాబట్టి ఎక్కడ క్లోజ్ చేయాలి? P&L. క్లోజింగ్ P&L అకౌంట్ డెబిట్ టు ఇన్సూరెన్స్ ప్రీమియం. ఎక్స్పెండిచర్ ఫర్మ్ కదా, సో అందుకని అనమాట. సో 18,000 ఎక్స్పెండిచర్ క్లోజ్ చేసింది ఫస్ట్ ఇయర్. సేమ్ ప్రొసీజర్ సెకండ్ ఇయర్. పార్ట్నర్ ఎవరు చనిపోలేదు, ఆర్ రిటైర్ కూడా అవ్వలేదు. అజంప్షన్ ఎవరు చనిపోలేదు, ఎవరు రిటైర్ అవ్వలేదు. అజంప్షన్ తర్వాత తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 3 ఎండ్ లో తీసుకున్నాం, ఇయర్ 4 లో చేద్దాం అది, ఓకేనా? అయితే రిటైర్మెంట్ ఆర్ డెత్ అనేది మనం తర్వాత చూద్దాం, కేసెస్ తర్వాత చూద్దాం. ఇయర్ 2 లో కూడా ఎవరు రిటైర్ అవ్వలేదు, ఎవరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చనిపోలేదు, రిటైర్మెంట్ లేదు చనిపోలేదు, రెండు కంబైన్ చేసి చెప్తున్నాను నేను సపరేట్ లైఫ్ పాలసీ, రైట్? సో మళ్ళీ సేమ్ క్వశ్చన్ కదా, అప్పుడు మళ్ళీ సేమ్ ఎంట్రీ సేమ్ వస్తాయి. అప్పుడు మళ్ళీ ప్రీమియం పెయిడ్ బై ఫర్మ్. మా ఎగ్జాంపుల్ అయితే కనుక బాగా అర్థమవుతుందని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. డైరెక్ట్ ఎంట్రీస్ కూడా చెప్పొచ్చు, బట్ దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది మిమ్మల్ని. ఆ కన్ఫ్యూషన్ నాకు ఇష్టం లేదు. సో కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా మనం ఇది అర్థం చేసుకోవచ్చు. ప్రీమియం టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో మళ్ళీ క్లోజింగ్, సెకండ్ ఇయర్ కూడా క్లోజింగ్.
క్లోజింగ్ ప్రీమియం క్లోజ్ చేయడానికి ఎంట్రీ ఒకటే ఎంట్రీ నాన్న, P&L అకౌంట్ డెబిట్ టు ఇన్సూరెన్స్ ప్రీమియం 18,000. క్లియర్ నాన్న అందరికి ఇక్కడ దాకా? ఇప్పుడు నాన్న కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలన్న ఇప్పుడు మనం తీసుకుందాం ఇయర్ 3లో అజంప్షన్కి వెళ్దాం నాన్న, అండర్స్టాండింగ్ కోసం. అజంప్షన్ ఇయర్ 3లో ఫస్ట్ తీసుకుందాం నాన్న, ఒక పార్ట్నర్ని రిటైర్ చేసేద్దాం. రిటైర్మెంట్ ఒక కేసు, డెత్ ఒక కేసు. ఓకేనా? ఫస్ట్ మనం తీసుకుందాం రిటైర్మెంట్. అర్థం చేసుకుందాం నాన్న. ఇయర్ 3లో ప్రొసీజర్ అర్థం. ఇయర్ 3లో ఒకవేళ రిటైర్ అయితే పరిస్థితి ఏంటి? రిటైర్మెంట్ కి అజంప్షన్ ఎవరిని తీసుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పార్ట్నర్ ని రిటైర్ అయిపోయినా తీసుకున్నాం. పార్ట్నర్ ఏ, వాడికి ఇల్నెస్, వాడికి ఆరోగ్యం బాగాలేదు, సో వాడు రిటైర్ అయిపోదాం డిసైడ్ అయిపోయినా ఇయర్ 3లో. అప్పటిదాకా నువ్వు పేమెంట్ ఎంత చేసాం? ఈ రెండు వచ్చింది కదా ఇయర్ 3 అంటే ఇయర్ 3 బిగినింగ్. నా ఉద్దేశం అది చాలా ఈజీగా అర్థం చేసుకోవడం కోసం. బిగినింగ్ అంటే అప్పటికి ప్రీమియం పే చేసేసాం, రైట్ అన్న. ఈ పార్ట్నర్ అంటే 6,000, ఒక పార్ట్నర్ ప్రీమియం 6,000 కదా, 6 + 6 12,000 పే చేసాం. రిటైర్ అయిపోతే ఫర్మ్ కి ఈ పార్ట్నర్ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత పే చేస్తారు? సో రిటైర్ అయిపోతే 60,000 ఇస్తుందా అంటే ఇవ్వదు. పార్ట్నర్ రిటైర్ అయిపోతే వాడు పాలసీ కంటిన్యూ అవ్వదు కాబట్టి, వాడు పాలసీ ఫర్మ్ కంటిన్యూ చేయలేదు కాబట్టి 2 years అయితే కనుక, నేను చెప్పాను చూడండి ఇక్కడ అబ్జర్వ్, 2 years పేమెంట్ చేస్తే కనుక నాకు మహా అయితే ఎంత ఇస్తాను పాలసీ నుంచి? 4,000 ఇస్తాడు. అవునా కదా? 2 years అయితే కనుక మనకి ఎంత ఇస్తాడు? 4,000 ఇస్తాడు. సో ఈ 4,000 మాత్రమే కదా నాకు వస్తుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నాకు వచ్చే డబ్బులు నాన్న, ఫస్ట్ కేసు నాన్న, క్యాష్ ఆర్ బ్యాంక్ రిసీవ్డ్ బ్రాకెట్ లో సరెండర్ వాల్యూ. 2 years అయింది కాబట్టి నాకు వచ్చేది సరెండర్ వాల్యూ, బికాస్ హీఈస్ నాట్ డైడ్ అండ్ హీఈస్ రిటైర్డ్. ఓకేనా? సో రిటైర్ అయితే కనుక మనకు వచ్చేది ఏంటన్నా? సరెండర్ వాల్యూ. చనిపోతే వచ్చేది ఏంటి? పాలసీ వాల్యూ. అర్థమవుతుంది అందరికి? రైట్, కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ డబ్బులు వచ్చాయి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. డబ్బులు వచ్చాయి కాబట్టి ఎంత డబ్బులు వచ్చాయి? 4,000. అమ్మాయి అయిపోలేదు, కాన్సన్ట్రేట్ చేయాలి. 4,000 టు ఎక్కడి నుంచి వచ్చానవి? లైఫ్ పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి లైఫ్ పాలసీ అన్నాను. లైఫ్ పాలసీ అకౌంట్ 4,000. ఓకేనా? డబ్బులు వచ్చాయన్న, బాగుంది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటి? 4,000 ఎవరిది? వెంటనే క్వశ్చన్ అన్న, ఫర్మ్ కి డబ్బులు వచ్చాయి కదా, ఈ డబ్బులు ఫర్మ్ ఎవరికి ఇవ్వాలి అని క్వశ్చన్ అడిగిందన్న. ఈ డబ్బులు ఎవరివి? పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిన డబ్బులు ఎవరి? ఏ పాలసీ కాబట్టి ఏది అని క్వశ్చన్ రైజ్ చేస్తే వెంటనే ఈ పాలసీ ఏదా అంటే కాదు, పేరుకి మాత్రమే ఏనన్న. ఆ ప్రీమియం ఎవరు పే చేస్తారు? ఫర్మ్ పే చేసింది. అంటే ఈ 4,000 ఎవ్రీ ఇయర్ 6,000 ప్రీమియం ఎవరు పే చేశారు? ఫర్మ్ పే చేసింది. మరి అలాంటప్పుడు ఈ యొక్క పాలసీ ఏకి సంబంధించినటువంటి పాలసీ అయినంత మాత్రాన ఈ 4,000 ఏకి ఇచ్చేస్తామంటే ఇవ్వకూడదు. ఎందుకంటే ద ప్రీమియం ఈస్ పెయిడ్ బై ఫర్మ్. ఏ ఇస్ నాట్ లయబుల్ ఫర్ ది 4,000. ఏ ఇస్ నాట్ ఏమంటుందండి? ఏ ఇస్ నాట్ కాంట్రిబ్యూటెడ్ ది 6,000. 6,000 has been contributed by the firm. సో ఇప్పుడు ఏకి 4,000 తీసుకోవడానికి ఎటువంటి హక్కు లేదు. మరి 4,000 కి ఎవరికి హక్కు ఉంది? ఫర్మ్ కి హక్కు ఉంది. ఫర్మ్ అంటే ఎవరు? ముగ్గురు పార్ట్నర్స్, ఒకరు కాదు. కాబట్టి ఏదైతే బెనిఫిట్ లైఫ్ పాలసీ వచ్చిందో, లైఫ్ పాలసీ అకౌంట్ డెబిట్ 4,000 has been apportioned to 3 partners, A, B, C. 3 partners. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్థమవుతున్నానా? చాలా మందికి మైండ్ లో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే, సార్ ఏ కదా పార్ట్నర్, పార్ట్నర్ ఏ వాడి పేరు మీద పాలసీ, వాడి రిటైర్ అయిపోతున్నప్పుడు వాడికి కదా ఇవ్వాలి 4,000, అంటే వాడి అకౌంట్ కదా ఏ అకౌంట్ క్రియేట్ చేయాలి కదా, కానీ చేయకూడదు. బికాస్ ద అమౌంట్ ఆఫ్ పాలసీ ప్రీమియం ఈస్ పెయిడ్ బై ఫర్మ్. ఫర్మ్ refers to 3 partners, not at all 1 partner, because the premium expense is closer to P&L. ప్రాఫిట్ తగ్గించేసాం. ప్రాఫిట్ ఏదైనా తగ్గిస్తే ఎవరు ప్రాఫిట్ తగ్గించినట్టు? ముగ్గురు ప్రాఫిట్ అనాలా, ఒకటి ప్రాఫిట్ అనాలా? ముగ్గురు ప్రాఫిట్. మరి ముగ్గురు ప్రాఫిట్ తగ్గిస్తే ఒకరికి బెనిఫిట్ ఎలా ఇస్తాం? ముగ్గురికి బెనిఫిట్ ఇవ్వాలి. ముగ్గురికి ఏ రేషియోలో ఇవ్వాలి సార్? రేషియో ఆఫ్ 3:2:1. రైట్. సో 4,000 into 3 division 6 2,000. సో ఏకి 2,000 షేర్ వెళ్ళాలి, క్యాపిటల్ అకౌంట్ కి పెంచాం, అందుకనే 4,000 into 2 division 6 1,333 ఒకరికి వెళ్ళాలి. 4,000 into 1/6 667 ఒకరికి వెళ్ళాలి. సో అప్పుడు ఆటోమేటిక్ అమౌంట్ ఎంత అవుతుంది? 4,000. మా పాయింట్ ఇది అర్థమైందా? సో డబ్బులు వచ్చాయి, ఫర్మ్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బులు వచ్చాయి, కానీ ఈ డబ్బులు సరెండర్ వాల్యూ వస్తుంది, ఎందుకంటే రిటైర్మెంట్ కాబట్టి.
వచ్చిన సరెండర్ వాల్యూని అందరికీ ఇవ్వాలా, ఒకరికి ఇవ్వాలా అంటే ఒక పార్ట్నర్ పేరు మీద పాలసీ అయినప్పటికీ అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు వెంటనే మళ్ళీ ఇంకో క్వశ్చన్ రేజ్ అయింది. ఇప్పుడు పార్ట్నర్ ఏ వచ్చాడు మన దగ్గరికి, పార్ట్నర్ ఏ వచ్చి అడుగుతున్నాడు మాట ఫర్మ్ ని, అరే అదేంటి మీరు ఇంత బాగా చెప్పారు, ఇలా చెప్పారు, నాకు 4,000 2,000 ఇస్తాన్నారు, కానీ నిజంగా అయితే అబ్జర్వ్ చేయండి, నేను కూడా మరి మీ ఇద్దరికి కట్టిన ప్రీమియం 6,000 ఉంది కదా, మా అర్థమవుతుందా? ఈ 6,000 ఒకరికి కట్టామా ముగ్గురు కట్టామా? ముగ్గురు కట్టాం. ఎందుకంటే 6,000 18,000 పే చేస్తున్నాను అంటే ప్రాఫిట్ 18,000 తగ్గించాం. అంటే మరి మిగతా ఈ బీసీ ఇద్దరు దానిలోంచి కూడా ప్రాఫిట్ ని మరి నేను ఇచ్చాను కదా, ఎక్స్పెండిచర్ అలౌ చేశాను కదా. అంటే మరి మీ ఇద్దరి లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా 1 సెకండ్, మరి మీ ఇద్దరు లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా నాకు షేర్ రావాలి కదా. అంటే అరే అలా కాదు, మరి నేను మీ ఇద్దరు ఇంకా రిటైర్ అవ్వలేదు కదా, రైట్, మరి అయితే మీరు ఇద్దరు రిటైర్ అయిపోయింది, నాకు డబ్బులు ఇచ్చేయండి 2,000 అని అడిగాను. 4,000 ఇవ్వాలి కదా, మరి 2,000 ఇచ్చారు, ఇంకో 2,000 ఇవ్వలేదు. అప్పుడు వెంటనే అన్నాను బిఎన్సి, అయితే విల్ డూ దట్, ఓ పని చేద్దాం, ఎగ్జామ్షన్ తీసుకుందాం. అజ్యూమింగ్ బిఎన్సి రిటైర్ అయిపోయారు అనుకున్నాను. బిఎన్సి అంటే వీడి పాలసీ కూడా సేమ్ కదా, అంటే వీడి పాలసీ కూడా సరెండర్ వాల్యూ ఎంత 4,000 కదా. అంటే 4,000 మీద బి పాలసీ 4,000 మీద సి పాలసీ 4,000. మా అర్థమవుతుంది చెప్పాను, బికి సికి ఇద్దరికి కూడా కదా పాలసీ. మరి మా అర్థమవుతుందా? ఈ 4,000 మీద 2,000 బి బేర్ చేయాలి. సో బి క్యాపిటల్ అకౌంట్ తగ్గిస్తున్నాం, బి క్యాపిటల్ అకౌంట్ డెబిట్. సో ఇది ఎవరిది అన్నది సరెండర్ వాల్యూ ఆఫ్ బి. సి క్యాపిటల్ అకౌంట్ డెబిట్, ఇది సరెండర్ వాల్యూ ఆఫ్ సి. అంటే సి అంటే మొత్తం కాదు నాన్న, సరెండర్ వాల్యూ 4,000 అయితే దాని షేర్. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం? 4,000 సరెండర్ వాల్యూ అయితే దీనిలో ఏ షేర్ ఎంత? హాఫ్, 3/6 అంటే ఎంత? 2,000. ఇదొక 2,000, ఇదొక 2,000, మొత్తం ఎంత? 4,000 వీళ్ళిద్దరు కూడా బేర్ చేయాలి. అర్థమవుతుంది? వీళ్ళిద్దరు పాలసీస్ లో కూడా వీటికి షేర్ ఉంటుంది కదా. వీళ్ళిద్దరు పాలసీస్ లో కూడా 6,000 కట్టాం కదా, వాళ్ళిద్దరు పాలసీస్ కూడా సరెండర్ చేస్తే మరి నాకు షేర్ అవ్వాలి కదా. వీళ్ళిద్దరూ కలిసి ఏకి డబ్బులు ఇవ్వాలి, ఏ క్యాపిటల్ అకౌంట్ 4,000 ఇంకా ఎక్స్ట్రాగా పే చేయాలి. అంటే ఇక్కడ వీడి పాలసీలో 2,000, ఈ పాలసీలోనేమో 4,000. సో టోటల్ గా కలిపడికి 6,000 వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ కి క్రెడిట్ అవ్వాలి, బెనిఫిట్. అర్థమవుతుందా? ఈ 4,000 వీళ్ళిద్దరు ఎందుకు బేర్ చేయాలంటే వీళ్ళిద్దరు పాలసీస్ కూడా మరి ఫర్మ్ ఏం చేస్తుందన్న కంటిన్యూ చేస్తుంది. ఈ పాలసీస్ అన్నిటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఫర్మ్ ఆల్రెడీ ఎక్స్పెండిచర్ కింద రాసింది. మరి ఎక్స్పెండిచర్ కింద రాసినప్పుడు ఏ కూడా దానిలో ఉన్నాడు, సో ఏ కూడా దీనిలో బెనిఫిట్ రావాలి. కాబట్టి ఒక అజంప్షన్ తీసుకోవాలని ఏమని సపరేట్ లైఫ్ పాలసీలో ఒకవేళ ఎవరైనా పార్ట్నర్ రిటైర్ అయిపోతే మిగిలిన ఇద్దరు పార్ట్నర్స్ కానీ రిటైర్ అయితే కనుక ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్ కూడా వారికి మనం ఇవ్వాలి. రైట్ అన్న? ఇది ఒక అజ్యూమ్డ్ ఎంట్రీ. అర్థమవుతుంది నేను చెప్పాను. ఇది పాయింట్ సపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ గా అందరూ దీన్ని అబ్జర్వ్ చేయండి. రిటైర్మెంట్ ఇన్ కేసు సపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్ అర్థమైంది లేదో చూడండి. అర్థం కాకపోతే అడగండి. డౌట్స్? మరి ఎవరికైనా ఏమైనా డౌట్స్? సపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ వరకు చెప్పాను. సో నెక్స్ట్ డెత్ కి వెళ్తాను. సపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇయర్ 3 లో రిటైర్మెంట్ కాకుండా డెత్ అయితే ఏంటి అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు ఇది అర్థమైందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. అందరూ కూడా డౌట్ ఉన్న వాళ్ళు అడిగిన పాయింట్ క్లియర్ గా ఉందా లేదా? సార్ ఏ రిటైర్ అయ్యాడని చెప్పారు కదా సార్, అక్కడ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎవరమ్మా? శిరీష సార్. ఏ రిటైర్ అయిపోయినా ఓకేనా, మనకి డబ్బులు వచ్చాయి, 4,000 మనీ వచ్చింది. సో క్యాష్ ఆర్ బ్యాంక్ టు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ 4,000 ఏ రిటైర్ అయినప్పటికీ ఈ డబ్బులకి ప్రీమియం ఎవరు కట్టారు? ఫర్మ్ కట్టింది. ఫర్మ్ అంటే ముగ్గురు పార్ట్నర్స్ కదా. సో కాబట్టి 4,000 బెనిఫిట్ ముగ్గురు పంచుకోవాలి. ఓకే సార్. 4,000 బెనిఫిట్ ముగ్గురు ఎలా పంచుకుంటారు? ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2:1 లో పంచుకున్నారు. మళ్ళీ వెంటనే క్వశ్చన్ మార్క్, మరి ఏ రిటైర్ అయిపోతున్నారు కాబట్టి వచ్చిన డబ్బులు పంచుకున్నారు. మరి ఏ వెంటనే ఏం అడుగుతారు క్వశ్చన్? మీ ఇద్దరు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారు, మీ ఇద్దరు యొక్క ప్రీమియం కూడా నేను పే చేసింది కదా ఫర్మ్, అంటే ఆ 6,000 ప్రీమియం కూడా పే చేసింది కదా, మరి అప్పుడు నేను ఉన్నాను కదా, అంటే మీ ఇద్దరి యొక్క పాలసీస్ లో కూడా నాకు షేర్ ఇవ్వండి. మరి వాళ్ళిద్దరి యొక్క పాలసీస్ వాల్యూస్ కూడా ఎంత? సేమ్ 60,000. వాటికి కూడా ఉన్నటువంటి సరెండర్ వాల్యూ ఎంత? 4,000. మరి 4,000 కూడా ఎంత ఇవ్వాలి వాళ్ళకి? 2,000. మా ఓకేనా? ఆ 4,000 వీడి షేర్ ఎంత? 3/6 కదా. ఏ షేర్? బి యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ లో సరెండర్ వాల్యూలో
ఏ షేర్. మా అర్థమవుతుందా? అలాగే సి యొక్క పాలసీలో సరెండర్ వాల్యూలో ఏ షేర్, ఎవరైతే రిటైర్ అయిపోతున్నారో వాడి షేర్, వాళ్ళిద్దరూ కూడా రిటైర్ అయిపోతే ఏంటని ఊహించుకుని ఆ అమౌంట్ కూడా వాడికి ఇవ్వాలి. లేకపోతే రాంగ్ కదా మరి. ఎందుకంటే ఇప్పుడు తర్వాత పార్ట్నర్ బయటికి వెళ్ళిపోయాడు అనుకో, తర్వాత ఎప్పుడైనా రిటైర్ అయిపోయారు అనుకో బీసీ, ఆ తర్వాత వచ్చే డబ్బులు బీసీ పంచుకుంటారు కానీ ఏకిస్తారా? ఎవరు. వన్స్ ఒక్కసారి ఫర్మ్ నుంచి బయటకు వెళ్తే తర్వాత డబ్బులు ఇవ్వరు. అందుకనే ముందే అడుగుతున్నాడు. ఓకేనా? రైట్ శిరీష, అర్థమైందమ్మా? హలో సార్. మరి శిరీష అర్థమైంది అది? సార్ మధ్యలో ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయింది సార్ ఫోన్. లాస్ట్ పాయింట్ చెప్పండి సార్. అదే లాస్ట్. ఇప్పుడు ఈ అమౌంట్ 4,000 ముగ్గురు పంచుకున్నారు, అర్థమైంది కదా అది? ఎస్ సార్, అర్థమైంది సార్. అప్పుడు థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈడేమో రిటైర్ అయిపోతున్నాడు, మిగతా ఇద్దరు పార్ట్నర్స్ మరి కంటిన్యూ అవుతున్నారు కదా, వాళ్ళిద్దరికి పాలసీలు ఉన్నాయి కదా, వాళ్ళ పాలసీ ఫర్మ్ పే చేసింది కదా ప్రీమియం. మరి ఒకవేళ వాళ్ళిద్దరు కూడా రిటైర్ అయితే దానిలో కూడా ఏ షేర్ వచ్చి ఉండేది కదా. వాళ్ళిద్దరూ ఒకవేళ రిటైర్ అయిపోతే ఎంతైతే షేర్ వస్తుందో దానికి ఎంట్రీ అన్నమాట. అంటే ఇప్పుడు ఏ రిటైర్ అయినప్పుడే ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు రిటైర్ అవుతున్నారని అజంప్షన్ లో ఆ షేర్ చెప్తున్నారు సార్. అంతేనా? ఓకే సార్. రైట్. ఇది లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మరి వాడు వెళ్ళిపోతాడు బయటికి, ఆ తర్వాత మళ్ళీ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కానీ లేదా ఒక ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఏమైనా డబ్బులు వచ్చాయనుకో, అప్పుడు ఏకి ఇస్తారా మళ్ళీ ఇంకా రిటైర్ అయిపోయి వెళ్ళిపోతే? ఇవ్వరు సార్. మరి అప్పుడు ఇవ్వరు కాబట్టి ముందే సెటిల్మెంట్ అడుగుతున్నాడు అనమాట. నా పాలసీలో మీరు తీసుకున్నప్పుడు మీ పాలసీలో కూడా నాకు షేర్ కావాలి కదా. మీ పాలసీలో కూడా సేమ్ 4,000 కాబట్టి దానిలో కూడా నా షేర్ ఎంత 3/6 కాబట్టి 4,000 into 3/6 2,000 ఇవ్వండి. 2,000 బి షేర్ 2,000 ఇవ్వండి, సి యొక్క షేర్ 2,000 ఇవ్వండి. మీ ఇద్దరు కలిసి నాకు బేర్ చేయండి, నా క్యాపిటల్ పెంచండి అని అడుగుతాను. ఓకే సార్. రైట్ నా? ఎస్ సార్. ఓకే. ఇంకెవరికైనా డౌట్? రైట్ నా? ఇప్పుడు ఈ కేసు నుంచి మనం ఒకవేళ డెత్ అయితే ఏంటి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఇదే ఎగ్జాంపుల్ ని ఇయర్ 3 లో మనం రిటైర్మెంట్ అజంప్షన్ తీసుకున్నాం కదా. ఒకవేళ ఇదే కేసులో ఇయర్ 3 లో డెత్ కి అజంప్షన్ తీసుకున్నాం. అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ ఎ డెత్. అండ్ ఇయర్ 3 బిగినింగ్ లో ఈసారి మనం అజంప్షన్ తీసుకుందాం నాన్న, ఏ డెత్. సో డెత్ అయితేనా మళ్ళీ సేమ్ నాన్న, మనకి పాలసీ అమౌంట్ వస్తుందని ఈసారి పాలసీ అమౌంట్ రిసీవ్డ్. మనకి ఈసారి చనిపోతే వచ్చేది పాలసీ అమౌంట్ నాన్న, ఏం కాదు సరెండర్ వాల్యూ కాదు, పాలసీ అమౌంట్ వస్తుంది నాన్న. పాలసీ అమౌంట్ అడిగారు. సో వస్తే డబ్బులు ఏం రాసుకుంటారు, ఫర్మ్ వస్తే డబ్బులు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 60,000. ఒక పార్ట్నర్ చనిపోయాడు కాబట్టి 60,000. మళ్ళీ క్వశ్చన్ మార్క్ నాన్న, ఎంతమంది పంచుకోవాలి? ముగ్గురు పంచుకోవాలి. ఏ అకౌంట్, బి అకౌంట్, సి అకౌంట్ ముగ్గురు పంచుకుంటే కనుక 60,000 into 3/6 హాఫ్ అంటే 30,000. 20,000 ఆటోమేటిక్ నా 10,000. 3 to 1 కదా. సో రేషియో ప్రకారం బాగుందన్న. చనిపోయాడు కాబట్టి డబ్బులు వచ్చాయి కాబట్టి ముగ్గురు క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళింది. ఏకి 30,000 వెళ్ళింది అన్న. వెంటనే మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఏ ఉన్నదన్న, ఏ చనిపోయాడు. వెంటనే వాళ్ళ వైఫ్ వచ్చింది. సరే చనిపోయాడు కదా మరి ఏ అడగలేడు, వాళ్ళ వైఫ్ వచ్చింది అడిగింది అనమాట. ఏమని అడిగింది, మేము ముగ్గురు 60,000 వచ్చింది, మా పార్ట్నర్ పేరు అంటే మా ఆయన పేరు మీద పాలసీ తీసుకున్నారు, మా ఆయన పేరు మీద పాలసీ కాబట్టి నాకు 30,000 ఇచ్చేయండి, 60,000 ఇవ్వండి అని అడిగింది. అప్పుడు అన్నారు బీసీ, అలా కాదమ్మా, ఇది పార్ట్నర్ ఒక్కడిది కాదు డబ్బులు, ఎందుకనంటే ముగ్గురు కలిసి ఫర్మ్ పే చేసింది కాబట్టి ముగ్గురు బెనిఫిట్ పొందుతాం అని అన్నారు. అప్పుడు వెంటనే వాళ్ళ ఆవిడ ఏమంటుంది, వైఫ్, అయితే మీ ఇద్దరు కూడా చనిపోండి, మీ ఇద్దరు కూడా చచ్చిపోతే అప్పుడు నాకు డబ్బులు వస్తాయి, మాకు ఇచ్చేయండి అని అడుగుతుందన్న. పాపం వీళ్ళ వైఫ్ కోసం వీళ్ళిద్దరు చనిపోగలరా, లేరు కదా. అందుకని మళ్ళీ సేమ్ అజంప్షన్ అనమాట. అప్పుడు వాళ్ళు మాట్లాడతారు, ఏమని అడుగుతారు అప్పుడు వాళ్ళు, బిఎన్సి ఏం చెప్తారు, సెటిల్మెంట్ చేసుకుందాం. ఎలా సెటిల్ చేసుకుందాం, ఓ పని చేద్దాం, మేము కానీ రిటైర్ అయిపోతే, ఇప్పుడు మీకోసం చనిపోలేం కాబట్టి ఇప్పుడు మీరు రిటైర్ అయిపోతే మా ఇద్దరికి ఎంత డబ్బులు వస్తాయి, 4,000 కదా. ఆ 4,000 లో మీ ఆయన షేర్ ఉంది కదా, అది ఇచ్చేస్తాం. అంటే మళ్ళీ సేమ్ నన్ను ఇంతకులాగే బి క్యాపిటల్ అకౌంట్ డెబిట్, సరెండర్ వాల్యూలో షేర్ నాన్న. సరెండర్ వాల్యూ ఎంత వెళ్ళింది, బి యొక్క పాలసీ సరెండర్ వాల్యూ 4,000 into 3/6 దట్ ఈక్వల్స్ టు 2,000. అలాగే సేమ్ నాన్న సి క్యాపిటల్ అకౌంట్ కూడా, దీనిలో కూడా 2,000 సేమ్. ఎందుకు పాలసీలన్నీ సేమ్ కాబట్టి, డిఫరెంట్ పాలసీస్ అయితే వేరేలా ఉంటుంది. ఏ క్యాపిటల్ అకౌంట్ ఎంత ఇస్తామన్న 4,000, అంటే ఎక్స్ట్రాగా 4,000 ఇస్తాం కానీ 30,000 అయితే ఇవ్వము, ఎందుకంటే నీ కోసం మేము చనిపోలేము. అంటే డెత్ కి రిటైర్మెంట్ కి ఒకటే చెందాను. వచ్చే పాలసీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ముగ్గురు పంచుకోవాలి. అది సరెండర్ వాల్యూ అయినా పాలసీ అమౌంట్ అయినా ముగ్గురు పంచుకోవాలి. ఒక అజంప్షన్ తీసుకోవాలి, ఒకవేళ అదే రోజు కానీ మిగతా పార్ట్నర్స్ కానీ రిటైర్ అయితే
వాళ్ళ దానిలో కూడా వాడి షేర్ ఏకి ఇస్తాము అని చెప్పడమే ఇన్సూరెన్స్ అన్నమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎనీ డౌట్స్? సపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్ డెత్ లో చెప్పాను, సపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ చెప్పాను. సో ఎగ్జాంపుల్ అందరికి అర్థమైనట్టేనా? అందరూ ఒకసారి సే ఎస్. అర్థమైన వాళ్ళందరూ ఎస్ చెప్పండి. ఓకేనా? సో అందరికి అర్థమైంది కాబట్టి దెన్ వి విల్ గో టు జాయింట్ లైఫ్ పాలసీ. టైం కొంచెం పడుతుంది, పర్వాలేదా? అందరూ కూడా ఒకసారి ఆల్రెడీ టైం 12:15 అంత అయిందన్న. సో ఆల్మోస్ట్ 1 దాటేస్తుంది అన్న. ఇబ్బంది ఏమీ లేదంటే కంటిన్యూ చేద్దాం, లేదు అంటే కనుక జాయింట్ లైఫ్ పాలసీ సపరేట్ క్లాస్ చెప్తాను. అందరూ చెప్పమంటారా వద్దంటారా? ఎవరో ఒకరు చెప్పండి ప్లీజ్. చెప్పండి. పర్వాలేదా? రైట్. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ఓపిక్ గా వినాలని, ఎందుకంటే మళ్ళీ మిస్ అయితే తర్వాత మళ్ళీ కష్టం. కాన్సెప్ట్ ఏమైనా డౌట్ ఉంటే వెంటనే ఇమీడియట్ గా అడగండి. రైట్ అండ్ సో నెక్స్ట్ ఈజ్ జాయింట్ లైఫ్ పాలసీ. రైట్ అండ్ అంటే ఇందాక సేమ్ ఎగ్జాంపుల్ నాన్న, అంటే లైక్ ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు కదా, A, B, C ముగ్గురు పార్ట్నర్స్, రేషియో 3:2:1 రేషియో. సో నెక్స్ట్ ముగ్గురు పార్ట్నర్స్ కి కలిపినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంత అంటే, పాలసీ అమౌంట్ ఎంత అన్న ఇందాక తీసుకుంది 60,000. అలాగే నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చి 6,000 పర్ యానం. రైట్. టర్మ్ వచ్చి 4 years. సేమ్ క్వశ్చన్ అన్న, సేమ్ సరెండర్ వాల్యూస్ అంతా కూడా క్వశ్చన్ సేమ్ అన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఈసారి మనం తీసుకున్న పాలసీ ఒకటే పాలసీ అన్న, ఎందుకంటే జాయింట్ లైఫ్ పాలసీ అంటేనే మీనింగ్ ఏంటి? 1 పాలసీ. ఓకేనా? సో 1 పాలసీ లైఫ్ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్, అందరి పార్ట్నర్స్ పాలసీలో ఉంటారన్న, ఒకటి కాదు. సో కాబట్టి ఈసారి ఒకటే పాలసీ 6,000, ఇంకొక పాలసీయే లేదు. అంటే ఒకరు చనిపోయినా లేదా ఒకరి పాలసీ క్యాన్సిల్ అయిపోతే ఇంకొకరు వచ్చి అడగడానికి లేదు. లైక్ ఇందాక దీనిలో ఒక పాలసీలో ఒకరు చనిపోయాడు కాబట్టి డబ్బులు వచ్చాయి, ముగ్గురు షేర్ చేసుకున్నారు, ఇది ఇమ్మని అడుగుతున్నారు. ఇది ఇమ్మని ఎందుకు అడుగుతున్నారు? బీకి సికి సపరేట్ పాలసీ ఉంది కాబట్టి అడుగుతున్నారు అన్న. ఇప్పుడు ఈ కేసు ఏమైంది? సపరేట్ పాలసీ లేదు అంటే పార్ట్నర్స్ మధ్య గొడవలు ఉండవు. అంటే చనిపోయాడు, వైఫ్ వచ్చి మా ఆయన డబ్బులు నాకు ఇవ్వండి, ఇలా గొడవ అడిగిపెట్టచ్చు. రిటైర్ అయిపోయినా నా డబ్బులు నాకు ఇవ్వండి, మీ ఇద్దరు దానిలో కూడా నాకు షేర్ నాకు ఇవ్వండి, ఇలా అడుగుతారు. కానీ ఈ కేసు సెపరేట్ లైఫ్ లో అయితే ఉంటుంది, జాయింట్ లైఫ్ లో బాధ ఉండదు. ఎందుకని అడగలేరు? అరే ముగ్గురు కలిసి ఒకటే పాలసీ తీసుకున్నాం, ముగ్గురిది బెనిఫిట్ అవుతుంది. ఒకరు చనిపోయినా, ముగ్గురులో ఎవరు చనిపోయినా, లేదా ఒకరు రిటైర్ అయిపోయినా, లేదా ముగ్గురులో ఎవరు రిటైర్ అయిపోయినా అందరిది బెనిఫిట్, ఒక్కరిది కాదు. కాబట్టి ఇంకొక పాలసీ లేదు అని చెప్పే కాన్సెప్ట్ ఇదే ఈ జాయింట్ లైఫ్ పాలసీ ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఈ కేసుని అర్థం చేసుకోవడం కోసం నన్ను మళ్ళీ దీన్ని అకౌంటింగ్ 3 మెథడ్స్ లో డిసైడ్ చేశాను. సో 3 మెథడ్స్ ఉన్నాయి. సో నేను ఒక్కొక్క మెథడ్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాయింట్ లైఫ్ పాలసీ అకౌంటింగ్ 3 మెథడ్స్ అన్న. నా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టేసుకోవాలి, ఇంకా ప్రతిసారి ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేయము, ఇంకా సేమ్ ఎగ్జాంపుల్. రైట్. మెథడ్ 1, అకౌంటింగ్ ఆఫ్ జాయింట్ లైఫ్ పాలసీ. మెథడ్ 1 is known as expense method. ఫస్ట్ మెథడ్ పేరు ఎక్స్పెన్స్ మెథడ్ అన్న. సేమ్ లైఫ్ ఇన్సూరెన్స్, సపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్ లాగే ఉంటుంది ఇది కూడా, ఎక్స్పెన్స్ మెథడ్. సో దీనిలో ఫస్ట్ వన్, ఇయర్ 1 ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్. ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే ఎంట్రీ వస్తుందండి ఈసారి. ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ డెబిట్ 6,000 అన్న. 6 రాశాను, 18 రాయలే. ఎందుకని? 1 పాలసీ. ఇందాక ఎగ్జాంపుల్ లో 3 పార్ట్నర్స్ 3 పాలసీస్. ఇది జాయింట్ లైఫ్ పాలసీ 3 పార్ట్నర్స్ 1 పాలసీ. రైట్. 6,000 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 6,000. మా ఎగ్జాంపుల్ చేస్తున్నాను నేను, ఓకేనా? 2, ఇది క్లోజ్ చేస్తే ఎంట్రీ ఏమొస్తుంది మనకి? సేమ్ P&L అకౌంట్ డెబిట్ టు ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ 6,000. బాగుందా? సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు అందరూ. నెక్స్ట్ ఇయర్ 2 నన్ను సేమ్ ఎంట్రీస్, అవునా కదా? సేమ్ ఎంట్రీస్, అబౌట్ 2 ఎంట్రీస్ సెకండ్ ఇయర్ లో కూడా రిపీట్ అవుతాయి నాన్న. అంటే లైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం టు క్యాష్ ఆర్ బ్యాంక్ 6,000, P&L టు ఇన్సూరెన్స్ ప్రీమియం 6,000. ఎవ్రీ ఇయర్ ప్రీమియం ని, ఈ ప్రీమియం ని మనం ఎలా ట్రీట్ చేస్తాం? దీన్ని P&L కి పంపిస్తా ఉంటే మన అజంప్షన్ ఏంటి? P&L పంపిస్తా ఉంటే ఇట్ ఈస్ ఏ ఎక్స్పెండిచర్. అందుకే ఈ మెథడ్ పేరు ఏంటి? ఎక్స్పెన్స్ మెథడ్. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ ఇయర్ 3 లో రిటైర్మెంట్. రిటైర్ అయిపోయినాను, రిటైర్ అయిపోయినాను. రిటైర్ అయిపోతే మనకి ముగ్గురులో ఎవరో ఒక్కరు రిటైర్ అయినా సరే మన పాలసీని సరెండర్ చేసేయాల్సిందే. పాలసీని సరెండర్ చేస్తే 2 years ప్రీమియం పే చేస్తే మనకి డబ్బులు ఎంత ఇస్తా అన్నట్టు వాడికి కేవలం
4,000 ఇస్తాను. ఇందాక ఎగ్జాంపుల్ మనం టేబుల్ తయారు చేసుకున్నాం కదా, 4,000 ఇస్తాను అన్నాను. అంటే నాకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు 4,000 టు ఇన్సూరెన్స్ కంపెనీ. ఆ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరు పంచుకోవాలి? ముగ్గురు పంచుకోవాలి. ఏ బిసి ముగ్గురు పంచుకోవాలి. ఎంత పంచుకోవాలి? 2,000, 1,333, 667 ఆల్రెడీ ఇందాకే మనం క్యాలిక్యులేట్ చేసాం. సో పాలసీ డబ్బులు వచ్చే పంచుకున్నాను. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్, సార్ మిగతా ఇద్దరు సంగతి ఏంటి? మిగతా ఇద్దరు చేయడం ఇంకేం ఉండదు. ఎందుకు సెటిల్మెంట్ ఎడిషనల్ ఎజంప్షన్ ఎందుకు ఉండదు? ఉన్నది ఒకటే పాలసీ కాబట్టి. ఒక పాలసీ ఉంటే ఇంక అడిషనల్ ఎంట్రీస్ ఉంటాయా? ఉండవు నన్ను. అదే ఒకవేళ ఇదే కేసులో డెత్ అయితే గనక, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డెత్ అయితే గనక సేమ్ టు సేమ్ నన్ను క్వశ్చన్ మార్క్ ఏం చేంజ్ లేదు. డెత్ అయితే గనక మళ్ళీ పాలసీ డబ్బులు వస్తే ఎంట్రీ ఏం రాస్తాం? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఈసారి అమౌంట్ మారుతుంది. నన్ను అమౌంట్ ఎంత వస్తుంది? 60 వస్తుంది. డెత్ అయితే పాలసీ అమౌంట్ వస్తుంది, సరెండర్ అయితే సరెండర్ వాల్యూ వస్తుంది, రిటైర్ అయితే సరెండర్ వాల్యూ వస్తుంది, చనిపోతే పాలసీ అమౌంట్ వస్తుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 60,000 టు ఏ బిసి ముగ్గురు పంచుకుంటారన్న 30, 20, 10 అంతేనా? ఒకే ఎంట్రీ. సార్ మళ్ళీ మరి మిగతా పాలసీస్ ఇంకేం పాలసీస్ లేవు, మనది ఒకటే పాలసీ, జాయింట్ లైఫ్ పాలసీ కాబట్టి ఒక పాలసీ ఉంది కాబట్టి ఒక పాలసీ కాబట్టి ముగ్గురు పంచుకుంటారు అంతే. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఏ చనిపోయాడు, వాళ్ళ వైఫ్ వచ్చింది అడుగుతుంది, నాకు 60,000 30,000 ఇచ్చారు, మిగతా 20,000 మీరు ఇద్దరు తీసేసుకున్న 20,000 10,000 నాకెందుకు 60,000 ఇప్పించలేదు, మా ఆయన కదా అంటే, మీ ఆయన ఒక్కడి కాదమ్మా, పాలసీలు మీ ఆయన ఒక్కడి పేరు లేదు, ముగ్గురు పేర్లు ఉన్నాయి కాబట్టి ముగ్గురికి ఇస్తారు, ఫర్మ్ పే చేసింది, మీ ఆయన ఒక్కడికి రాదు, క్వశ్చన్ మార్క్ లేదు. మిగతా ఇద్దరు పేరు మీద పాలసీలు ఉంది అనుకో, వెంటనే క్వశ్చన్ మార్క్, మీ ఇద్దరు ఉన్నారు కదా, మీ ఇద్దరు పాలసీస్ కూడా ప్రీమియం పే చేసింది కదా, అప్పుడు మా ఆయన పార్ట్నర్ కదా, మా ఆయనకి షేర్ ఇవ్వండి అని అడగచ్చు. ఎప్పుడు? సెపరేట్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే. కానీ జాయింట్ లైఫ్ పాలసీలో ఒకటే పాలసీ కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది అన్న, ఓన్లీ పంచేయడమే. లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇక్కడ డెత్ అయితే పాలసీ అమౌంట్ పంచుతాం, సరెండర్ అయితే రిటైర్మెంట్ అయితే కనుక సరెండర్ వాల్యూని అపోర్చ్మెంట్ చేస్తాము. మా కేసు క్లియరే కదా. సో మెథడ్ 1. సో డౌట్ ఎవరికైనా ఉంటే కనుక అడగండి. మెథడ్ 1 లో ఎవరికైనా డౌట్స్? జాయింట్ లైఫ్ పాలసీ ట్రీటెడ్ లైక్ ఎన్ ఎక్స్పెన్స్ సేమ్ యాజ్ లైక్ సపరేట్ లైఫ్ పాలసీ. రెండు ఒకటే కదా, అక్కడ కూడా ఎక్స్పెన్సే కదా మనం ట్రీట్ చేసింది. కానీ జాయింట్ లైఫ్ పాలసీ కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్ అండ్ సో ఎవరికి డౌట్ లేదు కాబట్టి సో ఐల్ గో విత్ మెథడ్ 2. మెథడ్ 2 ఈజ్ నోన్ యాజ్ ఎసెట్ మెథడ్. మాకు ఇది కొంచెం ప్రమాదం, అర్థం అవుతుంది అన్న కొంచెం జాగ్రత్త, కొంచెం కాన్సెప్ట్ చేయండి, ఓకేనా? ఇయర్ 1 asset method లో whenever the insurance premium paid is treated as a asset, premium paid is treated as a asset, not expenditure. అర్థమవుతుందా? ఇంతకు ముందు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఎక్స్పెన్స్ మెథడ్. ఈసారి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే ఇట్ ఈస్ ఏ అసెట్. సో ద ఎంట్రీ ఈజ్ జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ డెబిట్ అన్నా, ప్రీమియం అనకూడదు, ప్రీమియం అంటే ఎక్స్పెండిచర్ అయిపోతున్నాను. జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ డెబిట్ 6,000 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అన్నారు. మాకు కాన్సన్ట్రేట్ చేయాలి, క్యాష్ ఆర్ బ్యాంక్ అన్నారు. సరే మరి పిఎన్ఎల్కి ఎప్పుడు క్లోజ్ చేయాలి? ఎక్స్పెన్స్ అయితే క్లోజ్ చేయాలి, లేకపోతే పిఎన్ఎల్ క్లోజ్ చేస్తామా? చెయ్యం. కానీ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయమన్నా నేను. ఇది బ్యాలెన్స్ షీట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 1 కి పేమెంట్ చేయగానే బ్యాలెన్స్ షీట్ ఎంత వస్తుంది? 6,000 వచ్చింది. ఇలా జేఎల్పి అసెట్ అనుకుని ట్రీట్ చేసాం కదా, బ్యాలెన్స్ షీట్ ఎంత కనబడుతుంది? 6,000. వెంటనే క్వశ్చన్ మార్క్ నా ఏంటా క్వశ్చన్ మార్క్? బ్యాలెన్స్ షీట్ లో ఏదైనా అసెట్ చూపిస్తే ఎంత చూపించాలి? కొన్న వాల్యూ చూపించాలి, అది కాస్ట్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ వీడు ఏ కాన్సెప్ట్ ఫాలో అవుతారంటే కాస్ట్ కాదు, వర్త్ రియలైజబుల్ వాల్యూ కాన్సెప్ట్ ఫాలో అవుతాను. దీనిలో రియలైజబుల్ వాల్యూ. సో వాట్ ఈస్ ద రియలైజబుల్ వాల్యూ? ఈ ఎసెట్ కి రియలైజబుల్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగాను నేను. అంటే నిజంగా ఒకవేళ ఈ పాలసీని కానీ నేను 1 year కట్టాను ప్రీమియం, వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి పాలసీని ఇచ్చేస్తాను, ఎంత డబ్బులు ఇస్తామని అడిగితే ఇన్సూరెన్స్ కంపెనీ 1 year తర్వాత ఎంత ఇస్తానని చెప్పాడు? 0. 1 year పేమెంట్ చేస్తే ఎంత? 0. 2 years పేమెంట్ చేస్తే 4,000. ఇందాక చెప్పారు సరెండర్ వాల్యూ కాబట్టి దీని వర్త్ 0 కదా. అంటే 6,000 ని రైట్ ఆఫ్ చేయాలి. 6,000 ఉండకూడదు. 6,000 ఏం చేయాలి నేను? రైట్ ఆఫ్ చేస్తే దెన్ ద బ్యాలెన్స్ షీట్ విల్ బికమ్ 0. బ్యాలెన్స్ షీట్ విల్ బి షోన్ ఎట్ రియలైజబుల్ వాల్యూ. ఓకేనా? ద బ్యాలెన్స్ షీట్ ద జేఎల్పి షోన్ ఎట్ రియలైజబుల్ వాల్యూ. కాబట్టి ఈ 6,000 ని నేను రీపేమెంట్ చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నా. పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు జేఎల్పి అని రాస్తున్నాను అంటే 6,000 రాస్తానంటే ఎందుకు రాస్తాను? ఇది కేవలం 6,000 బికాస్ the asset is shown at realizable value. The realizable value of JLP at the after the first year is 0. కాబట్టి 6,000 రైట్ ఆఫ్ చేస్తాం. సో మీకు అర్థం అవడం కోసం ఇంకొక 1 year వెళ్తాను, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా వెళ్తాను. కొంచెం బాగా వెళ్తే అది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వెళ్తే అర్థం అవుతుంది. సెకండ్ ఇయర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ లో కూడా ప్రీమియం పే చేస్తాం కదా. సో ఈసారి ఎంట్రీ ఏం చేస్తాం? మళ్ళీ
JLP అకౌంట్ డెబిట్. ఈసారి ఎంత ప్రీమియం పే చేసాం 6,000 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, మాకు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలా 6,000. మళ్ళీ క్వశ్చన్ మార్క్, సరే ఈ JLPని కూడా క్యాన్సిల్ చేద్దామా? మళ్ళీ క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ ఆలోచించాలని, ఏం ఆలోచించాలి? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లో JLP చూస్తున్నాను. ఓపెనింగ్ లో బ్యాలెన్స్ షీట్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 0 ప్లస్ ఇప్పుడు ఎంత పే చేసాం? 6,000 ఎసెట్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్. సెకండ్ ఇయర్ ఎండ్కి 6,000 పే చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది JLP? సెకండ్ ఇయర్ తర్వాత అయితే కనుక వాడు JLP ఎంత అని చెప్పాడు మనకి? 4,000 అని చెప్పాను అన్న, అవునా కదా? కాబట్టి నాకు ఈ వాల్యూ బ్యాలెన్స్ షీట్ లో 4,000 ఉండాలన్న, 6,000 కాదు. 4 ఉండాలి అంటే కనుక నేను ఎంత రైట్ ఆఫ్ చేస్తే సాధ్యం అవుతుంది? 2,000 రైట్ ఆఫ్ చేస్తే 4 కనబడుతుంది. మా అర్థమవుతుందా? 0 ప్లస్ 6 మైనస్ 2,000 చేస్తేనే కదా 4,000 అవుద్ది. ఎందుకంటే 4,000 ఎందుకు అవ్వాలి? ఎందుకంటే దాని వర్త్ ఆఫ్టర్ 2 years 4,000 అని ఇంతకు ముందే మన ఇన్సూరెన్స్ కంపెనీ రూల్స్ చూసాం. సో 4,000 అవ్వాలంటే ఈసారి 6 రైట్ ఆఫ్ చేయకూడదు. ఎంత రైట్ ఆఫ్ చేయాలి? 2,000 రైట్ ఆఫ్ చేయాలని. సో P&L అకౌంట్ డెబిట్ టు JLP అని చెప్పి మనం ఎంత రైట్ ఆఫ్ చేయాలన్నా? 2,000 రైట్ ఆఫ్ చేయాలి. సో ఎందుకు 2,000 మాత్రమే రైట్ ఆఫ్ చేయాలి? 6 లో 2 పోతేనే కదా ఇంకా బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంటుంది? 4,000 కంటిన్యూ అవుతుందని, రైట్? సో దీన్ని బట్టి నీకు అర్థం కావాలి. వాట్ టు బి రిటర్న్ ఆఫ్ టు P&L ఇన్ కేస్ ఆఫ్ అసెట్ మెథడ్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ కరెంట్ ఇయర్ ప్రీమియం మైనస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆర్ సరెండర్ వాల్యూ. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 0 ఉంది ఈ ఇయర్ లో. కరెంట్ ఇయర్ ప్రీమియం ఎంత పే చేస్తాం? 6,000. సో 0 ప్లస్ 6,000 మైనస్ ఈ 6 కాదు, క్లోజింగ్ ఎంత ఉండాలని డిసైడ్ చేసాం? 4,000. క్లోజింగ్ ఎలా డిసైడ్ అవుతుంది? సరెండర్ వాల్యూ. సో 4,000 ఉండాలంటే 6,000 ఉంది కాబట్టి అంటే నేను ఎంత రైట్ ఆఫ్ చేస్తే అవుతుంది? 2,000 రైట్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు నా బ్యాలెన్స్ షీట్ ఇంకెంత కంటిన్యూ అవుతుందని ఆటోమేటిక్ గా 4,000 కంటిన్యూ అవుతుంది. ఇంకొంచెం అర్థం అవడం కోసం నీ ఇయర్ 3కి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రిటైర్మెంట్ ఆఫ్ డెత్ ఇయర్ 4 లో పెట్టుకుందాం, రైట్? ఇయర్ 3లో ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 3లో మళ్ళీ ప్రీమియం పే చేశాను నన్ను. అప్పుడు ఏంటి ఏం రాస్తాం? JLP అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాస్తాం నన్ను. పేమెంట్ 6,000 ప్రీమియం పే చేసాం నన్ను. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్, సరే ఈ 6,000 రైట్ ఆఫ్ చేయనా లేదా ఇంకా ఎక్కువగా తక్కువగా రైట్ ఆఫ్ చేయనా? మళ్ళీ సేమ్ నన్ను ఏం చేయాల్సించాలి? బ్యాలెన్స్ షీట్. మన బ్యాలెన్స్ షీట్ లో వాట్ ఇస్ ద JLP? ఓపెనింగ్ బ్యాలెన్స్, సెకండ్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ JLP ఎంత ఉంది? ఎగ్జాంపుల్ లో 4,000 ప్లస్ కరెంట్ ఇయర్ లో ప్రీమియం ఎంత పే చేసాం? 6,000. టోటల్ వాల్యూ ఎంత అయింది? 10,000 అయింది. 10,000 3 years పాటు మనం పే చేసాం. ఓకేనా? వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ది JLP ఆఫ్టర్ 3 years? 3 years పేమెంట్ చేస్తే JLP వాల్యూ ఎంత అంటే మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎంతనా? 10,000 ఉందా? అవునా కదా? మరి 10,000 ఉంది కాబట్టి సో 10,000 అన్నాం కాబట్టి ఈసారి నేను రైట్ ఆఫ్ ఎంత చేయాలన్నా? అసలు ఏమి రైట్ ఆఫ్ చేయకూడదు. ఎందుకు ఏమి రైట్ ఆఫ్ చేయకూడదు అన్న? 10 ఉంది, నేను ఇప్పుడు ఏమైనా రైట్ ఆఫ్ చేస్తే అది ఏమవుద్ది? 0 రైట్ ఆఫ్ చేస్తేనే కదా అది ఏమవుద్ది? 10,000 కి మిగిలిపోద్ది. అంటే ఈ ఇయర్ P&L అకౌంట్ డెబిట్ టు JLP 0. దాని అర్థం నో ఎంట్రీ. రైట్ అన్న? ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఒక్కసారి ఇక్కడ చెప్పిన దాని మీద డౌట్స్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి డౌట్ అడిగాను. ఈ పాయింట్ క్లియర్ గా అర్థమవుతుందని ఎంట్రీస్ ఎలా రాశాను నేను? ఫస్ట్ ఇయర్ అంటే JLP టు బ్యాంక్, P&L నుంచి JLP కి రైట్ ఆఫ్ చేస్తే అది ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాదు. నా బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఎసెట్ వాల్యూ 0 వర్త్ సరెండర్ వాల్యూ అని తెలుసు కాబట్టి 6,000 రాంగ్ కాబట్టి రైట్ ఆఫ్ చేస్తాం. ఎసెట్ ని వర్త్ లేకపోతే రైట్ ఆఫ్ ఎలా చేస్తాం? P&L నుంచి రైట్ ఆఫ్ చేస్తాం, రైట్? అలాగే సెకండ్ ఇయర్ లో 6,000 ప్రీమియం పే చేసాం, కానీ రైట్ ఆఫ్ ఇక్కడ 2,000 ఎందుకు చేసాం? నాకు ఆల్రెడీ 0 ఉంది, కరెంట్ ఇయర్ లో 6,000 పే చేశాను, కానీ నా వర్త్ 4,000 అని తెలుసు నాకు. ఈ ఎసెట్ యొక్క వర్త్ 4,000. మరి 4,000 వర్త్ అయినప్పుడు 6,000 రైట్ ఆఫ్ చేయంగా ఎంత రైట్ ఆఫ్ చేస్తే చాలు? 2,000, రైట్? థర్డ్ ఇయర్ కి వచ్చేటప్పటికి 6,000 ప్రీమియం పే చేసాం, ఆల్రెడీ బుక్స్ లో 4,000 ఉంది, 4 + 6 10,000 అయింది అసెట్ వాల్యూ. కానీ దీని వర్త్ 10 ఏనా ఇంకా ఏమైనా ఎక్కువగానే తక్కువగానే ఉందా? 10 బ్యాలెన్స్ షీట్ సరెండర్ వాల్యూ 10 కాబట్టి నేను 0 రైట్ ఆఫ్ చేస్తాను, రైట్ ఆఫ్ చేయను కాబట్టి ఎంట్రీ ఉండదు. సో ద రైట్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ రైట్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ అసెట్ మెథడ్ ఇస్ బేస్డ్ ఆన్ opening balance plus current year premium minus closing balance. Opening balance 4, current year premium 6 minus closing balance 10, that equals to 0. That's a no entry in write off for third year. Any doubts? Right now, so నేను year 4 లో assumption తీసుకున్నాను in case of retirement or death, right? Year 4 నేను ఏ మెథడ్ లో ఉన్నాను? అసెట్ మెథడ్ లో ఉన్నాను. ఇయర్ 4 లో రిటైర్మెంట్ ఫస్ట్ అసంప్షన్ తీసుకున్నాను. రిటైర్మెంట్ ఏ రిటైర్ అయిపోయారు అనుకున్నాం. మనం మాట్లాడేది జాయింట్ లైఫ్ పాలసీ, సెపరేట్ లైఫ్ పాలసీ సంబంధం లేదు. ఇంకా
జాయింట్ లైఫ్ పాలసీలో అసెట్ మెథడ్ లో ఏ రిటైర్ అయిపోయినా, రిటైర్ అయిపోతే డబ్బులు వస్తాయి, రిటైర్ అయిపోతే డబ్బులు ఏమొస్తాయి? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లేదా లైఫ్ పాలసీ. 30,000 వస్తుందా? ఇయర్ 4 బిగినింగ్ కదా, సారీ ఇయర్ 4 కి 3 years పేమెంట్ చేసాం కాబట్టి 10,000 సరెండర్ వాల్యూ కాబట్టి 10,000 వస్తుందా? ఓకేనా? సో ఇది ఎంతమంది పంచుకోవాలి? సో 10,000 ని ఈ లైఫ్ పాలసీని ముగ్గురు పంచుకోవాలి. ఒకటే 14 పాలసీ లైఫ్ పాలసీ అకౌంట్ డెబిట్ టు ఏ బి సి ముగ్గురు పంచుకోవాలి. ముగ్గురు ఏ రేషియోలో పంచుకోవాలి? 3:2:1 లో పంచుకోవాలి. సో 3/6 హాఫ్ 5,000 2/6 10,000 into 2 divided by 6 3,333 10,000 into 1 divided by 6 1,667. This is the entry. రైట్. అయితే ఇప్పుడు వెంటనే క్వశ్చన్ మార్క్. అసలు ఇది పంచుకోవాలా అంటే పంచుకోకూడదు. ఎందుకు పంచుకోకూడదు? నన్ను లాజిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎంట్రీ ఉండదు మెథడ్ 2 లో. ఎందుకు ఉండదంటే నా బ్యాలెన్స్ షీట్ లో ఆల్రెడీ జేఎల్పి ఎంత ఉంది, జాయింట్ లైఫ్ పాలసీ ఎంత ఉంది? 10,000 ఉంది కదా థర్డ్ ఇయర్ ఎండ్కి. నాకు డబ్బులు కూడా ఎంత వచ్చాయి? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 10,000. అంటే ఈ అసెట్ క్రెడిట్ అసెట్ డెబిట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే నేను ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో ఉందంటే పంచేసుకున్నాను. పంచేసుకున్న అసెట్ మళ్ళీ పంచుకుంటానా? సో కాబట్టి ఇంకా నేను పంచుకోకూడదు. నా బుక్స్ లో సరెండర్ వాల్యూ ఉంది, నాకు సరెండర్ వాల్యూ వచ్చింది. మరి అంటే పంచుకోవడానికి ఇంకేముంది? ఆ అసెట్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడు పంచుకుంటాను? ఒకవేళ నేను అసెట్ కానీ రికార్డ్ చేయకపోతే నేను పంచుకుంటాను. రైట్. ఇది లాజిక్ అనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డెత్ అయితే ఏంటి సార్ పరిస్థితి? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డెత్ అయితే కనుక సో డెత్ అయితే నాకు మళ్ళీ డబ్బులు వస్తాయి కదా. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ నాని ఎంత? 60,000 వస్తుంది డెత్ అయితే. 2 జాయింట్ లైఫ్ పాలసీ ఎంత? 60 వచ్చింది. మళ్ళీ క్వశ్చన్ మార్క్. సార్ 60ని పంచుకోవాలా? లేదు. ఎందుకు పంచుకోకూడదు? బ్యాలెన్స్ షీట్ లో ఆల్రెడీ జాయింట్ లైఫ్ పాలసీ ఎంత ఉంది? 10 ఉంది. 3 years పేమెంట్ చేస్తాం 10 ఉంది అన్న. 3 years తర్వాత 4th year బిగినింగ్ లో చచ్చిపోయాడు. 10 వచ్చి ఉంటే 10 క్యాన్సిల్ అయిపోయింది అన్న. కానీ ఎంత క్యాన్సిల్ అవ్వాలి కదా? 60,000 వచ్చింది అన్న. 60లో 10 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా పంచుకోవాలంటే అసెట్ ఎంత ఉంది? 50 ఉంది. అంటే 50,000 పంచుకోవాలా? సో జేఎల్పి అకౌంట్ డెబిట్ టు ఏబిసి ఎంత పంచుకోవాలని? కేవలం 50,000. సో జేఎల్పి వాల్యూ ఎంత పంచుకోవాలంటే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ ని బట్టి పంచుకోవాలని. బ్యాలెన్స్ షీట్ లో 10,000 ఉంటే దాని అర్థం ఆల్రెడీ పనిచేసుకున్నట్టు. ఇక్కడ నాకు 10,000 సరెండర్ వాల్యూ రాలా, ఎందుకంటే మనిషి చనిపోయాడు. వచ్చింది ఏంటి? పాలసీ అమౌంట్. పాలసీ అమౌంట్ వచ్చినప్పుడు ఎంత పంచుకోవాలి? నేను పాలసీ అమౌంట్ మైనస్ సరెండర్ వాల్యూ పంచుకోవాలన్నమాట. సో 50,000 ని పంచుదాం. 50,000 ఇంటూ 3/6 హాఫ్ అంటే 25,000 ఒకటి. 50,000 ఇంటూ 2/6 16,667. 50,000 into divided by 6 21 divided by 6 8,333. రైట్. ఇదమ్మా సో డెత్ కాన్సెప్ట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి అడగండి. సో జాగ్రత్తగా ఫైనల్ కన్క్లూషన్స్ ఒకసారి రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను రైటా మరి నేను మాట్లాడుతున్నాను. జాయింట్ లైఫ్ పాలసీ ఏ మెథడ్? అసెట్ మెథడ్. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ లైఫ్ పాలసీ అసెట్ మెథడ్ రైట్ ఆఫ్ ఎలా చేయాలి అంటే కనుక ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ కరెంట్ ఇయర్ ప్రీమియం మైనస్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎవ్రీ ఇయర్ ఇది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓపెనింగ్ అది ఎంత ఉంది ఆల్రెడీ, కరెంట్ ఇయర్ ప్రీమియం ఎంత వేసాను, క్లోజింగ్ వాని వాల్యూ ఎంత. ఈ క్లోజింగ్ వాల్యూ దీని మీద ఆధారపడి ఉంటుంది? సరెండర్ వాల్యూ. సరెండర్ వాల్యూ ఎంత ఉండాలో డిసైడ్ చేసి దాన్ని బట్టి రైట్ ఆఫ్ చేయాలి. 2 ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్, రిటైర్ అయితే కనుక మనకు వచ్చే డబ్బులు సరెండర్ వాల్యూ, బ్యాలెన్స్ షీట్ లో ఉండే సరెండర్ వాల్యూ కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుందన్న క్యాన్సిల్ అయిపోద్ది. పంచుకోవడానికి ఏమీ ఉండదు. నో ఎంట్రీ ఫర్ అపోర్షన్మెంట్. అర్థమవుతుందా? ఇన్ కేస్ ఆఫ్ డెత్ అయితే కనుక నాకు వచ్చే డబ్బులు 60,000, బ్యాలెన్స్ షీట్ లో ఆల్రెడీ 10,000 ఉంది. సో 10,000 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ వాల్యూని పంచుకుంటాము. సో ఇన్ కేస్ ఆఫ్ డెత్ అయితే కనుక ఎంట్రీ ఫర్ అపోర్షన్మెంట్ at policy amount minus surrender value. ఇదన్న కాన్సెప్ట్. సో జేఎల్పి అసెట్ మెథడ్. డౌట్ ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే కనుక అడగచ్చు. సో 5 minutes గ్యాప్ ఇస్తున్నాను, చాలా ఆలోచించుకోండి. డౌట్ ఏమైనా ఉంటే అడగండి. ఎగ్జాంపుల్ ని రైట్ ఆఫ్ చేసినప్పుడు చెప్పినా. రైట్ ఆఫ్ చేసినప్పుడు ఓపెనింగ్ ఎందుకు సార్ యాడ్ చేస్తాం?
రైట్ ఆఫ్ చేసిన నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా మరి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ ఎందుకు యాడ్ చేస్తామని అంతేనా? రైట్, ఇప్పుడు చూడు, ఇయర్ 2 ఉన్నాం. ఇయర్ 2 లో నాకు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో ఒక వాల్యూ 0 ఉంది. ఇయర్ 3కి వచ్చేటప్పటికి నా ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఉంది? ఇయర్ 2 లో నా ఆల్రెడీ ఎంత క్రియేట్ చేశాను? 4,000 క్రియేట్ చేస్తుందా? అసెట్ ఆల్రెడీ 4 ఉంది కదా, 4,000 ఆల్రెడీ అసెట్ ఉంది. కొత్తగా ప్రీమియం 6,000 పే చేసాం అంటే 10,000 అయ్యింది. అంటే నా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ వాల్యూ 10,000 అవుతుంది కదా అన్న. ఆల్రెడీ 4 ఉంది ప్లస్ 6,000 ప్రీమియం పే చేయడం వల్ల 10,000 అయింది. ఇప్పుడు ఈ 10,000 ని కంటిన్యూ చేయాలంటే దాని సరెండర్ వాల్యూ 10 అయితే కంటిన్యూ చేస్తాను, ఇంకా నేను రైట్ ఆఫ్ చేయను. ఒకవేళ దాని సరెండర్ వాల్యూ 10,000 కాదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సరెండర్ వాల్యూ కేవలం 8,000 అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకుందాం, ఇందాక ఎగ్జాంపుల్ 8,000 ఊహించుకో. అప్పుడు ఏం చేస్తావు? 8,000 అయితే కనుక 2,000 రైట్ ఆఫ్ చేయాలి కదా. అదే పాయింట్. ఇంకెవరికైనా డౌట్? మా కాన్సెప్ట్ కొంచెం క్రిటికల్, కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పాను ముందే నేను, కొంచెం జాగ్రత్తగా. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? రైట్, దీంతో ఎవరికి డౌట్ లేదు కాబట్టి విల్ గో విత్ లాస్ట్ మెథడ్. సో 12:55 అయిపోయిందన్న. సో పని చేద్దాం, ఇంకా లాస్ట్ మెథడ్ స్టార్ట్ చేస్తే హాఫ్ అన్ అవర్ పెట్టేస్తుందేమో. సో ఇక్కడితో నేను ఆపుతున్నాను. సో లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్ 2 మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఎవరికైనా సరే ఒకసారి జాగ్రత్తగా నేను చెప్పిన వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. చూసి సో ఎంతవరకు మీకు అర్థమవుతుంది, ఎంతవరకు మీకు అర్థం కావట్లేదు, సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా రేపు క్లాస్ లో నేను అడగండి అన్న. ప్రస్తుతానికైతే కనుక వర్క్ ఏమి ఇవ్వట్లేదు నేను. సో కాన్సన్ట్రేషన్ అంతా ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళకి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో ఒకసారి జాగ్రత్తగా చూసి ఎగ్జాంపుల్ కూడా తీసుకుని ప్రీమియం ఎందుకు రైట్ ఆఫ్ చేసాం, ఎందుకు రైట్ ఆఫ్ చేయలేదు, ఎంత రైట్ ఆఫ్ చేస్తున్నాం, అలాగే ఒకవేళ రిటైర్ అయిపోతే వచ్చే డబ్బుల్ని ఎలా పంచుకున్నాడు, మనిషి చనిపోతే వచ్చే డబ్బుల్ని ఎలా పంచుకున్నాడు, పంచుకునేటప్పుడు ముగ్గురు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకు అసలు రాలేదు, అంటే ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ అసెట్ ఉంది, వచ్చిన అసెట్ నాకు జేఎల్పీ రూపంలో ఇక్కడ వచ్చింది కాబట్టి, జేఎల్పీ రూపంలో వచ్చింది కాబట్టి ఈ అసెట్ క్యాన్సిల్ అయిపోయింది. సో కాబట్టి నేను పంచుకోవడానికి ఏమీ లేదు. ఒక అసెట్ ఏదైనా సరే బ్యాలెన్స్ షీట్ లో ఉంటే అది పంచుకోవడానికి ఉండదు నాన్న. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక P&L లో ఎక్స్పెండిచర్ ఉంది, ఎక్స్పెండిచర్ రాస్తే ప్రాఫిట్ ని మనం పంచుకోలేం. అంటే ఒక అసెట్ క్రియేట్ చేస్తే ఇంకా ఆటోమేటిక్ గా పంచుకున్నట్టే. అంటే నీకు బేసిక్ లాజిక్ అప్లై తెలియాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాలెన్స్ షీట్ ఉందంటే కనుక ABC ముగ్గురు క్యాపిటల్స్ ఉన్నారు, ముగ్గురు కలిపి 3 లక్షలు పెట్టారు. అంటే ఇక్కడ నాకు క్యాష్ ఉంది అనుకో 3 లక్షలు. దీని అర్థం ఏంటి? క్యాష్ 3 లక్షలు ఉంది, ముగ్గురు క్యాపిటల్స్ 3 లక్షలు ఉంది అంటే ఈ 3 లక్షలు ఆల్రెడీ వీళ్ళే కదా, పంచుకున్నట్టే కదా, మళ్ళీ పంచుకోవాలా? లేదు కదా. సో అలాగే ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కష్టపడి దీంతో ఏవో అసెట్స్ కొన్నాడు, ఏవో చేశాడు, ప్రాఫిట్ ఇంకో 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడ ఉందనుకో దీన్ని పంచుకుంటాం, ఎర్న్ చేస్తే పంచుకుంటాం. ఇక్కడ ఉన్నదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసెట్ మిషనరీ కొన్నాం, మిషనరీ 2 లక్షలు పెట్టి కొన్నాం అంటే అర్థం ఈ క్యాష్ 1 లక్ష అయింది, మిషనరీ 2 lakhs అయింది. 3 లక్షలతోనే కదా ఈ 2 lakhs + 1 lakh 3 lakhs అయింది. అంటే ఇక్కడ మనం అసెట్ రాసాము అంటే దాని అర్థం ఆటోమేటిక్ క్యాపిటల్ నుంచి వచ్చిందని, అంటే ఆటోమేటిక్ గా దాన్ని ఆల్రెడీ పనిచేసామని. అలాగే సేమ్ పాలసీ, సేమ్ ప్రొసీజర్, జేఎల్పీ నాకు అసెట్ రాశాను నేను ఇందాక 4,000 10,000 అంటే దాని అర్థం 10,000 ఆల్రెడీ క్యాపిటల్స్ నుంచి వచ్చిందే, మళ్ళీ పంచుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో మళ్ళీ ఇప్పుడు పంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇందాక ఎగ్జాంపుల్ లో ఏం జరిగింది, 6,000 10,000 పాలసీ వస్తే ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ లో ఉంది కాబట్టి నీకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే లెడ్జర్ క్యాన్సిల్ అయిపోయింది, పంచుకోవడానికి లెడ్జరే లేదు, ఏం పంచుకుంటాం? ఇంకా క్యాపిటల్ అకౌంట్స్కి ఏమైతే వెళ్ళదు, ఎందుకంటే ఆల్రెడీ పనిచేసుకున్నాం. ఇక్కడికి వచ్చేప్పటికి 6,000 క్యాష్ వచ్చింది, క్యాష్ ఫర్మ్ లో ఉండిపోతున్నాను, ఈ క్యాష్ వచ్చింది 6 లో 10 క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ, సరే మైనస్ 50,000 ని పంచుకుంటాం అన్నమాట. ఇది లాజిక్. ఈ లాజిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ అప్లై చేస్తూ జేఎల్పీ అసెట్ మెథడ్ మనం సాల్వ్ చేసాం, రైట్? సో దీంతో ఈ సెషన్ క్లోజ్ చేస్తాను నేను. నెక్స్ట్ సెషన్ లో రిమైనింగ్ మెథడ్ ని కంటిన్యూ చేద్దాం, రైట్? థ్యాంక్ యూ. రేపు కూడా సేమ్ టైమింగ్స్ అయినా 10:30 to 1.